శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని, ముఖ్యంగా నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మనము మన రామాయణంలో వాల్మీకి మహర్షి మనకి ఇంకేం చెప్తున్నారో చూసుకుంటూ వెళ్దాము. పోయిన వారం మనం ఏం చదువుకున్నామంటే, కుశుడు అన్న మహారాజున్నాడు. ఆయన బ్రహ్మ మానస పుత్రుడు. ఆయనకు నలుగురు ఆయనకు సమానులైన కొడుకులున్నారు. అందులో ఒక ఆయన కుశనాభుడు. ఆ కుశనాభుడికి ఒక 100 మంది కూతుర్లున్నారు. ఆ కూతుర్లని వాయుదేవుడు మోహించి కామించి పెళ్లి చేసుకోమని అడిగాడు. వాళ్ళు వద్దంటే ఆయన కోపం వచ్చి వాళ్ళ శరీరాల్లో కూడా ఉంటాడు. ఆయన అంతా తిరుగుతూ ఉంటాడు లోపల బయట. వాళ్ళ శరీరాల్లో ఉన్న ఆయన మొత్తం వాళ్ళ శరీరాలని స్తంభింపచేశాడు. సరిగ్గా కదలకుండా తిరగకుండా వాళ్ళ అవయవాలన్నీ వికృతంగా తయారయ్యేటట్టు చేశాడు. ఆ రకంగా వాళ్ళని చాలా బాధ పెట్టాడు, ఎంతో హింస పెట్టాడు. అప్పుడు ఆ సమయంలో ఆ విధంగా బాధను అనుభవిస్తున్న వాళ్ళు చాలా దీనంగా దయనీయంగా ఏదో విధంగా వాళ్ళ తండ్రి గారి ఇంటికి వచ్చారు. వాళ్ళు వచ్చి ఇంకా ఇల్లు చేరుతూనే కింద పడిపోయారు వాళ్ళు పాపం. ఇంకా ఆ సమయంలో వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే, తాహ కన్యాహ, ఆ కన్యలందరూ ఆడపిల్లలందరూ వాయువు చేత భంగపడి భగ్నమైన అవయవాలతో ఉన్న వాళ్ళు తండ్రి గారి గృహాన్ని ప్రవేశించి భూమి మీద ప్రాపతన్ పడిపోయారు. అయితే ఆ పడిపోవడం కూడా ఎట్లా ఉంది అంటే, ఇంక నేను చదివి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇవాల్టి వరకు ఇదే మనసులో తిరుగుతూ ఉన్నది. సంభ్రాంతాహ, భ్రాంతితో ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే శరీరంలో అవయవ కొంచెం నొప్పికే విలవిల్లాడిపోతాము. అది మొత్తం వీళ్ళకి శరీరం అంతా ఆ విధంగా ఉంటే లోపలంతా రకరకాలుగా వాయువు తిరిగి వాళ్ళని పిండేస్తుంటే ఏం జరుగుతుందో అర్థం కాక గిలగిల్లాడిపోతున్నారు పాపం పసిపిల్లలు. బాగా ముడుచుకొని పోయారు లజ్జతోటి. ఈ రెండే కాదు, ఈ సంభ్రాంతి ఒకటి. ఏం జరుగుతుందో తెలీదు, ఎట్లా తట్టుకోవాలో తెలీదు వాళ్ళకి. సంభ్రమం ఎందుకంటే ఎట్లా తట్టుకోవాలో అర్థం కావట్లేదు. బయట ఉన్నాడు శత్రువు అంటే ఏదో విధంగా అటాక్ చెయ్యొచ్చు, మనల్ని మనం ప్రొటెక్టింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యొచ్చు. లోపల ఉన్న శత్రువుని, అంతఃశత్రువుని ఏం చేస్తాము పాపము. అదొకటి. ఎందుకంటే అధికారం ఉన్నది, అవకాశం ఉన్నది కాబట్టి చేసేయడమే. ఇదొక మాట సంభ్రాంత అన్నది. ఇంకొకటి సా అస్రలోచన. అశ్రువు అని మెలికసాతోటి ఉంటే అశ్రువులు కన్నీళ్ళు అని అర్థం. అశ్రులోచన అంటే కన్నీళ్లతోటి ఉన్న కళ్ళు అని అర్థం. అటువంటి కన్నీళ్లు నిండిన కళ్ళతో ఉన్నవాళ్ళు అని అర్థం. కానీ ఇక్కడ అశ్రులోచన అని రాయలేదు మన వాల్మీకి మహర్షి, అస్రలోచన అని రాశారు. అస్రము అంటే రక్తం, రక్తం కారుతున్నాయి వాళ్ళ. ఎందుకు అంటే మరి లోపలంతా రకరకాలుగా గాలంతా విపరీతంగా ప్రసరిస్తుంటే వాళ్ళ కళ్ళల్లో నుంచి కూడా నీళ్లు కారే బదులు రక్తం కారుతూ ఉన్నది. అటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళని చూసుకుంటే పాపము వాళ్ళ నాన్నగారు గుండె ఎట్లా బద్దలైపోయిందో, తట్టుకున్నాడో లేదో, ఎట్లా ఉన్నాడో ఆయన పాపం. ఎంత తపస్సు చేసుకున్నాడు కాబట్టి ఆయన అంత మాత్రం తట్టుకున్నాడు. నేనైతే అసలు గుండె పగిలి చచ్చిపోయేదాన్ని నా బిడ్డకి ఏమైనా అయితే. ఈ రకంగా అది నా కళ్ళ ముందు విలవిల్లాడుతూ కళ్ళల్లో నుంచి రక్తం గారుతూ అది ఏం చేయాలో తోచక ఏడుస్తుంటే దానికి ఏ రకంగా నేను ఆ కష్టంలో నుంచి బయటపడేయడమో నాకు తెలియక ఎంత అల్లాడిపోయేదాన్ని. అది ఆలోచిస్తుంటే ఇంకా ఇంత మాత్రానికి మోహించాడు, పెళ్లి చేసుకోమన్నాడు. వాళ్ళు కుదరదంటే అంత మాత్రానికి ఇంత చేశాడంటే ఎప్పుడో రామాయణ కాలంలో త్రేతాయుగంలో జరిగిన విషయం కాదు. ఇప్పుడు కూడా మన దగ్గర పెళ్లి చేసుకోమని అడిగి ఆ పిల్లలు వద్దు అన్నారంటే ఆడపిల్లలు యాసిడ్లు పోసి రకరకాలుగా ఎటువంటి బాధలకి గురి చేస్తారో అసలు. వీళ్ళనంటే ఇప్పుడు రోడ్ల మీద ఉన్న వాళ్ళు ఈ టీజింగ్లు చేస్తారు, ఆడపిల్లల్ని ఏడిపిస్తారు, యాసిడ్లు పోస్తారు, కాల్ చేస్తారు, ఏంటో చేస్తారంటే పోనీ రాక్షసులు, మనుషుల రూపంలో ఉన్న రాక్షసులను చెప్పుకుంటాం. ఈయననేమంటాము దేవుళ్ళ రూపంలో ఉన్న రాక్షసుడు, అంతే కదా.
మనకు కనిపించిన వాళ్ళందరూ మనుషుల రూపంలో ఉన్న రాక్షసులైతే ఈయన దేవుడి రూపంలో ఉన్న రాక్షసుడు. దేవతలకి మనుషులకి వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు. కోరిక కలిగింది అంటే అందుకే కామము నిజంగా కూడా అంత చెడ్డది. అది యాక్చువల్ గా నరక ద్వారం అని చెప్పారు భగవంతుడు భగవద్గీతలో. కోరికలు, ఇటువంటి కామాలన్నీ నరక ద్వారాలని చెప్పారు. అది వాడికి వాడి చుట్టూ ఉన్న వాళ్ళకి నాశనానికే మార్గం. సరే, అటువంటి స్థితిలో ఉన్నారు తల్లులు 100 మంది. వాళ్ళని ఎదురుగా పెట్టుకొని ఆ తండ్రి ఇప్పుడు ఏం చేయబోతున్నాడో చూసుకుంటూ వెళ్దాము. 33వ సర్గ. తస్య తద్వచనం శ్రుత్వా కుశనాభస్య ధీమతః శిరోభిః చరణౌ స్పృష్ట్వా కన్యాశతం అభాషత. తస్య ఆయన, ధీమతః ధీమంతుడు, జ్ఞాని, మన కుశనాభుడు, ఆయన యొక్క ఆ కుశనాభస్య కుశనాభుడి యొక్క తత్ ఆ వచనం మాటలను శ్రుత్వా విన్నారు ఆయన కూతుర్లు. ఏం జరిగిందమ్మా తల్లులారా? ఎవరు ఇంత అధర్మానికి పాల్పడ్డారు? ఎవరమ్మా మీకు ఇంత కష్టాన్ని కలిగించారు చెప్పండమ్మా అని అడిగితే వాళ్ళు ఆయన మాటను విని ఆ కన్యాశతం ఆ 100 మంది కూతుర్లు శిరోభిహి వాళ్ళ తలలతో ఆయన చరణం 2 కాళ్లను స్పృష్ట్వా తాకి ఈ విధంగా అభాషత చెప్తూ ఉన్నారు. వాళ్ళు అదే విధంగా నేల మీద పడున్నారు, పాకుతూ ఆయన దగ్గరికి వెళ్ళుంటారు. ఆయన కాళ్ల చుట్టూ మూగి ఆయనకి చెప్తూ ఉన్నారు చెప్పగలిగినంత. తస్య తద్వచనం శ్రుత్వా కుశనాభస్య ధీమతః శిరోభిః చరణౌ స్పృష్ట్వా కన్యాశతం అభాషత. వాయుః సర్వాత్మకః రాజన్ ప్రదర్శయితుం ఇచ్ఛతి అశుభం మార్గం ఆస్థాయ న ధర్మం ప్రత్యవేక్షతే. ఓ రాజన్, ఓ రాజా, సర్వాత్మకః వాయుః అంతటా ఉన్నవాడు, సర్వ ప్రాణుల్లో ఉన్నవాడు, పంచభూతాల్లో ఉన్నవాడు, అవాయుః వాయువు, ప్రదర్శయితుం మమ్మల్ని బాధ పెట్టాలని ఇచ్ఛతి కోరుకున్నాడు. అందుకని అశుభం మార్గం అమంగళకరమైన అధర్మమైన మార్గాన్ని ఆస్థాయ పుచ్చుకున్నాడు. ఆయన ధర్మాన్ని నా ప్రత్యవేక్షతే చూడలేకున్నాడు. ఆయన ధర్మమేమి కానిదేది అని చూసుకోలేదు నాన్న. తప్పు మార్గంలో ఉండి మమ్మల్ని కావాలనే బాధ పెట్టాలని కోరుకుని ఈ విధంగా చేశాడు అని వాళ్ళు చెప్పారు తండ్రికి. వాయుః సర్వాత్మకః రాజన్ ప్రదర్శయితుం ఇచ్ఛతి అశుభం మార్గం ఆస్థాయ న ధర్మం ప్రత్యవేక్షతే. పితృమత్స్యః స్మ భద్రం తే స్వచ్ఛందే న వయం స్థితాః పితరం నః వృణీష్వ త్వం యది నః దాస్యతే తవ. వయం మేము పితృమత్స్యః స్మ తండ్రి గారు ఉన్నవాళ్లము అయి ఉన్నాము, మాకు మా తండ్రి గారు ఉన్నారు. స్వచ్ఛందే స్వేచ్ఛగా మేము న స్థితాః లేము, మేము మాకిష్టం వచ్చినట్టు ప్రవర్తించము, మాకు మా తండ్రి గారున్నారు. తే భద్రం నీకు మంగళమౌగాక, మా మాట విను. యది ఒకవేళ నః మమ్మల్ని తవ నీకు దాస్యతే ఇస్తాడో ఏమో అని త్వం నువ్వు వెళ్ళి నః మమ్మల్ని పితరం మా నాన్నగారిని రుణీష్వ అడుగు. ఒకవేళ మమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నీకుంటే వెళ్ళి మా నాన్నగారిని అడుగు. ఆయన ఒకవేళ ఒప్పుకుంటే ఆయన మమ్మల్ని ఎవరికిచ్చి పెళ్లి చేస్తే మేము వాళ్ళని పెళ్ళాడతాము. మేము స్వేచ్ఛగా నిర్ణయించుకోము, మాకు మా నాన్నగారు ఉన్నారు, ఆయనకు అన్ని తెలుసు, ఆయన సమర్థుడు. కాబట్టి నీకు కళ్యాణం అవుగాక,
మేం కావాలనుకుంటే మా నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడు అని చెప్పాము అని ఆ పిల్లలు వాళ్ళ నాన్నకి చెప్తున్నారు. పితృమత్స్యః స్మ భద్రం తే స్వచ్ఛందేన వయం స్థితాః పితరం నః వృణీష్వ త్వం యది నః దాస్యతే తవ తేన పాపానుబంధేన వచనం న ప్రతీచ్ఛత ఏవం భ్రువంత్యః సర్వాః స్మ వాయునా నిహతా భృశం. ఏవం ఈ విధంగా సర్వాః మేమందరము భ్రువంత్యః చెప్తూ ఉంటే మా మాటలు ఆ వచనం మాట ఆయనకి నచ్చలేదు. ఆ పాపానుబంధేన ఆ పాపాత్ముడు తేన ఆ వాయుదేవుడు ఆయన చేత మేం చెప్పిన మాటలు నా ప్రతీచ్ఛత ఇష్టంగా అనిపించలేదు. మేం చెప్పాము, మేం మా సొంతంగా నిర్ణయించుకోము, మా నాన్నున్నాడు ఆయన అడుగు, ఆయన ఒప్పుకుంటే ఆయన మమ్మల్ని నీకిచ్చి పెళ్లి చేస్తే మేము నిన్ను భర్తగా అంగీకరిస్తామని చెప్పిన మాటలు ఆయనకు నచ్చలేదు. నచ్చకపోవడం చేత మేము ఆ వాయుదేవుడి చేత భృశం చాలా ఎక్కువగా నిహతాస్మ ఈ విధంగా కొట్టబడ్డాము అని చెప్పారు. తేన పాపానుబంధేన వచనం న ప్రతీచ్ఛత ఏవం భ్రువంత్యః సర్వాః స్మ వాయునా నిహతా భృశం తాసాం తద్వచనం శ్రుత్వా రాజా పరమధార్మికః ప్రత్యువాచ మహాతేజాః కన్యాశతం అనుత్తమం. ఆ రాజుగారు కుశనాభుడు పరమ ధార్మిక, పరమ ధర్మిష్టి, ఆయన ధార్మికుడు, ధర్మం తెలిసినవాడు. తాసాం వాళ్ళు ఆయన కూతుర్లు చెప్పిన తత్ ఆ వచనం మాటలను శ్రుత్వా విన్నాడు. విని ఆ మహాతేజాః మహాతేజోమూర్తి కుశనాభుడు అనుత్తమం ఇంక వీళ్లను మించిన వాళ్ళు ఉత్తములు లేరు, అటువంటి ఉత్తములైన కన్యాశతం ఆయన 100 మంది కన్యలతో ఈ విధంగా ప్రత్యువాచ జవాబు చెప్తున్నాడు, వాళ్లకు బదులు చెప్తున్నాడు. తాసాం తద్వచనం శ్రుత్వా రాజా పరమధార్మికః ప్రత్యువాచ మహాతేజాః కన్యాశతం అనుత్తమం. క్షాంతం క్షమావతాం పుత్ర్యః కర్తవ్యం సుమహత్ కృతం ఐకమత్యం ఉపాగమ్య కులం చ అవేక్షితం మమ. పుత్ర్యః ఓ కూతుర్లరారా, క్షమావతాం సహనశీలురైన వారి చేత క్షాంతం సహనమే కర్తవ్యమై ఉన్నది. క్షమావంతులు సహించగలిగే గుణమున్న వాళ్ళు, అటువంటి వాళ్లకు సహనమే వాళ్ళ కర్తవ్యము. అది సుమహత్ చాలా గొప్పది, అది ఉత్త కర్తవ్యం కాదు. సహించడం అన్నది సహన స్వభావంతో ఉండడము చాలా గొప్పది, మహత్కరమైన విషయం. అది మామూలుగా అందరికీ వచ్చేది కాదు. అందరినీ గొప్ప సహనవంతులు అని చెప్పలేము. వేళ్ల మీద లెక్క పెట్టుకునేంత మంది ఉంటారు మనకు. ఆ మొత్తం కూడా 10 వేళ్లు కూడా చెప్పడం కష్టము. ఒకళ్ళిద్దరు ఉంటారు, ఏదో భూదేవ్ అని చెప్తారు, ఏదో రామచంద్రమూర్తి అని చెప్తారు. అటువంటి సహనం అందరికీ ఉండదమ్మా. అటువంటి మహత్కరమైన కార్యాన్ని మీరు కర్తవ్యంగా కృతం చేశారు తల్లులారా. పైగా అసలు క్షమించగలిగే లక్షణం ఉన్న వాళ్ళకి క్షమించడం అన్నది వాళ్ళ కర్తవ్యమైనా, అది మహా గొప్ప కర్మైనా, అది మీరు చెయ్యడము చాలా గొప్ప విషయము, మహత్కృతం. అది ఉత్త మహత్కృతం కాదు, సుమహత్కృతము. అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే ఐకమత్యం ఉపాగమ్య, మీరందరూ ఐకమత్యంతో ఉండి ఆ పని చేశారు. క్షమించడం గొప్ప లక్షణము,
క్షమించడం గొప్ప లక్షణం కాబట్టి క్షమించడం ఒక విషయము, ఈ పరిస్థితిలో ఇంత కష్టాన్ని అనుభవిస్తూ క్షమించడం గొప్ప లక్షణము. పైగా మీరందరూ కలిసి చేశారు. ఒకవేళ ఈ 100 మందిలో 2-3 పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, గొప్ప ఐశ్వర్యం వస్తుంది, గొప్ప దైవీ స్థితి వస్తుంది, గొప్ప ఆయుష్ వస్తుంది, గొప్ప అందం వస్తుంది, గొప్ప యవ్వనం వస్తుంది, ఏదైనా ఆశపడి ఒకవేళ ఒప్పుకుంటే కొంతమంది ఒప్పుకోకపోతే, కొంతమంది తటస్థంగా ఉంటే, రకరకాలుగా ఉంటే, ఐకమత్యం లేకుండా ఉంటే చాలా అయోమయంగా ఉండేది అక్కడ పరిస్థితి. ఏం చేయాలో తెలియకుండా ఉండేది. అట్లా కాకుండా మీరందరూ ఒకే మాట మీద ఉన్నారు, ఏది ధర్మమో చూసుకున్నారు, ఆ ధర్మాన్ని మీరు ఇంత గొప్పగా అవలంబించారమ్మా అని చెప్పాడు. అంతేకాక మూడో విషయం ఏంటంటే, మమ కులం, నా కుల గౌరవాన్ని కూడా అవేక్షితం చూశారమ్మా. నా వంశాన్ని చూశారు, దాని గౌరవాన్ని కాపాడాలని చూశారు, మీ ధర్మం చూసుకున్నారు, దాన్ని కాపాడుకున్నారు, మీరందరూ కలిసే ఉన్నారు. ఎన్ని విషయాలు, ఎన్ని గొప్ప ధార్మికమైన కర్తవ్యాలన్నీ కలిపి చేశారమ్మా మీరు ఒకే విషయంలో. దైవీ లక్షణాలన్నీ సుసంపన్నంగా ఉన్నవాళ్ళు అని ఆయన కూతుర్లకు చెప్తున్నాడు. క్షాంతం క్షమావతాం పుత్ర్యః కర్తవ్యం సుమహత్కృతం ఐకమత్యం ఉపాగమ్య కులం చ అవేక్షితం మమ. అలంకారః హి నారీణాం క్షమా తు పురుషస్య వా దుష్కరం తచ్చ యత్ క్షాంతం త్రిదశేషు విశేషతః యాదృశీ వః క్షమా పుత్ర్యః సర్వాసాం అవిశేషతః. అమ్మా, నారీణాం ఆడవాళ్లలోనైనా, పురుషస్య వా మగవాళ్లలోనైనా సరే, వాళ్ళని లేదు వీళ్ళని లేదు, ఆడవాళ్ళని లేదు మగవాళ్ళని లేదు, ఎవరికైనా సరే క్షమాతు క్షమించే గుణమే, సహించే గుణమే అలంకారః హి అలంకారం కదా. క్షమను మించిన సహించగలిగే గుణం కన్నా గొప్ప అలంకారం ఉంటుందా? కానీ మనుషులకు, ఏదో ఆడవాళ్ళు మగవాళ్ళని లేదు, జనరల్ గా మనుషులకి అది అలంకారము. అయినా కూడా యత్ తత్ ఏదైతే ఆ క్షాంతం అన్న గుణమున్నదో, క్షమించడం అన్న గుణమున్నదో, అది దుష్కరమమ్మా. కరం చెయ్యడము అది చాలా కష్టం, చాలా దుష్కరమైన విషయం. ఆ విధంగా సహనాన్ని చూపించడము, ఓర్పుగా ఉండడము అన్నది చాలా కష్టము చెయ్యడము. అదే కష్టం అంటే అటువంటి దుష్కరమైన క్షాంతము విశేషతః ముఖ్యంగా త్రిదశులు అంటే దేవతలకి ఇంకా కష్టమమ్మా. ఎందుకంటే మనుషులకి ఒక్కొక్కసారి దేవతలకు కోపం వస్తుంది, వాళ్ళు శాపాలిస్తారు, ఋషులు ఉంటారు శాపాలిస్తారు, దేవతలు కష్టాలు పెడతారు, ఏంటో జరుగుతాయి, నరకాలు వస్తాయి, ఏంటో పాపాలు పట్టుకుంటాయని దేనికైనా కొంచెమైనా భయపడతారు, లొంగుతారు. దేవతలకి ఆ భయాలు కూడా లేవు, కాబట్టి వాళ్ళకి అవసరం కూడా లేదు, వాళ్ళు సహనంగా ఉండవలసిన అవసరం కూడా వాళ్ళకి లేదు. కాబట్టి విశేషతః ముఖ్యంగా దేవతలకి సహనం వహించడం ఇంకా కష్టం, అవసరం లేదు కాబట్టి. పైగా మా అంతటి వాళ్ళు లేరు, మేమే దేవతలము అన్న ఆలోచన కలిగిందంటే ఇంకా కష్టం. వాళ్ళు అసలు దేనికి లొంగరు. ఎందుకంటే సహనంగా ఉండాలి, ఓర్పుగా ఉండాలి అంటే అది దానికి భయపడైనా తప్పు చేయకుండా ఉండగలగాలి, లేదా నిజంగా కూడా సహనంతో ఉండాలంటే అది గొప్ప దైవీ లక్షణము. ఇప్పుడు అసలు వీళ్ళు దేవతలకి అది ఇంకా కష్టం, వాళ్ళు దాన్ని చెయ్యడము. మీరు అటువంటి మనుషులకి దుష్కరమైనది, ముఖ్యంగా దేవతలకి ఇంకా కష్టతరమైంది అటువంటి సహనాన్ని మీరు వహించారమ్మా. అది ఇంకా గొప్పది. దాన్ని కూడా మించి సర్వాసాం మీ అందరిలో యాదృశి ఏ విధంగానైతే వాహ మీలో ఈ క్షమ ఉన్నదో,
ఓ పుత్ర్యః, కూతుర్లరారా, అది ఇంకా అవిశేషత, అది ఇంకా మిక్కిలి విశేషం. మీలో ఇంకా అది అత్యంత విశేషమమ్మా. మీలో ఇటువంటి సహనం ఉండడము, దాన్ని మీరు ఇటువంటి విపరీత పరిస్థితుల్లో కూడా, కష్టమైన స్థితిలో కూడా దాన్ని మీరు ఇంత ఓర్పుతో ఉండడం, దాన్ని వహించడము ఇంకా విశేషము అని చెప్తున్నాడు మన కుశనాభుడు. ఎందుకు అంటే, ఏదో భయానికో దేనికో దానికి లొంగి, లేదా నిజంగా బాగుండాలి, ధర్మంగా ఉండాలన్న ఆలోచనతోటో, మంచికో చెడుకో మనుషులు కొంతవరకు సహనం వహించొచ్చు. దేవతల్లో అది ఇంకా కష్టం. అసలు మనుషుల్లోనే కష్టం, దేవతల్లో ఇంకా కష్టం. కానీ ఇప్పుడు ఈయన కూతుర్లు, కుశనాభుడి కూతుర్లు, ఈయన మనిషి కాబట్టి, ఈయన కూతుర్లు కాబట్టి వాళ్ళు మనుషులు కాక, వాళ్ళ అమ్మగారు ఘృతాచి దేవతా స్త్రీ, ఆమె అప్సరస కాబట్టి వాళ్ళు దేవతలు. వాళ్ళు ఇటు మనుషులుగా అటు దేవతలుగా రెండు విధాలుగా ఆ సహనాన్ని వాళ్ళు పాటించారు. ఎందుకు అది ఆయన అంత, ఇంకా దీన్ని మించిన విశేషం లేదు, అది ఇంకా చాలా గొప్పదని ఎందుకు కూతుర్లని మెచ్చుకుంటున్నాడంటే, మనుషులు కాబట్టి వాళ్ళు తట్టుకోలేకపోయాము, మా శరీరాల్లో ఉండే అంత దేవుడు కూడా ఇటువంటి మోహానికి వాటికి లొంగి, కోపానికి వాటికి లొంగి మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నాడు, కాబట్టి మాకు కూడా కోపం వచ్చింది, మేము శపించాము అనొచ్చు, లేదా వాయువుని స్తంభింపచేయచ్చు, లేదా ఇంకేమైనా చేయొచ్చు వాళ్ళు. ఒకవేళ ఎవరైనా అడిగితే, అవును మరి దేవుడికి అంత కోపం ఉంది, కోరికలున్నాయి, మేము మనుషులము, అల్పులము, కాబట్టి మేమైనా చేయొచ్చు అని వాళ్ళు చెప్పొచ్చు. వాళ్ళని అందులో ప్రశ్నించే వాళ్ళు లేరు. ఎందుకంటే ఆడపిల్లలు వాళ్ళ ఆటల్లో వాళ్ళు ఉంటే వచ్చి అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, బాధ పెట్టాడు, ఉత్త ఇబ్బంది కాదు, ఇంత క్షోభ పెడుతున్నాడు, కాబట్టి ఎవరేమనరు వాళ్ళని. పై మేము మనుషులం కాబట్టి అట్లా చేసామనొచ్చు. దేవతలు కాబట్టి దేవతలు అసలు సహించవలసిన అవసరం లేదు. ఇటువంటి అన్ఫేర్ పరిస్థితులను, ఇంజస్టిస్ ని దేవతలు అసలు సహించవలసిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు ఘృతాచి కూతుర్లుగా, దేవత యొక్క కూతుర్లు కాబట్టి దేవతలుగా వాళ్ళు సహించే అవసరమే లేదు అసలు వాళ్ళు. కానీ ఆ రెండు అవకాశాలు ఉండి కూడా వాళ్ళు సహించారు. ఆ సహనాన్ని ఆయన ముందు అక్నాలెడ్జ్ చేస్తున్నాడు వాళ్ళ నాన్నగారు. కోపం వస్తే మనుషులు కాబట్టి కోపం చెందొచ్చు, దేవతలు కాబట్టి సహించవలసిన అవసరం కూడా లేదు. అయినా కూడా రెండు విధాలుగా వాళ్ళు సహించారు. చాలా గొప్ప తల్లులు. వాళ్ళకి వాళ్ళ నాన్న మెచ్చుకోవడమే కాదు, నేను వాళ్ళకి పాదాలకి నమస్కారం చేసుకుంటున్నాను. అలంకారః హి నారీణాం క్షమా తు పురుషస్య వా దుష్కరం తచ్చ యత్ క్షాంతం త్రిదశేషు విశేషతః యాదృశీ వః క్షమా పుత్ర్యః సర్వాసాం అవిశేషతః. మీ అందరిలో, వహ సర్వాసాం, మీ అందరిలో, శేషమన్నది లేకుండా, మిగులన్నది లేకుండా అందరిలో ఇంత గొప్ప సహనం ఉన్నదమ్మా. అది చిన్న విషయం కాదని ఆయన చెప్తూ ఉన్నాడు వాళ్ళకి. తర్వాత ఏం చెప్తున్నాడంటే, క్షమాదానం క్షమాయజ్ఞ క్షమా సత్యం హి పుత్రికాః క్షమాయశః క్షమాధర్మః క్షమయా నిష్ఠితం జగత్ అని చెప్తున్నాడు. ఈ చెప్తున్నవాడు రాజుగారు, వీళ్ళ నాన్నగారు కూడా కుశుడు రాజుగారు. కానీ కుశుడు గురించి కథ చెప్పడం మొదలు పెడుతూ మన విశ్వామిత్ర మహర్షి మనకి వీళ్ళు రాజర్షులని చెప్తూ ఉన్నారు ఆయన. కాబట్టి వాళ్ళు ఋషుల వంటి వాళ్ళు, రాజ్యపాలన చేస్తారు క్షాత్రధర్మంగా, కానీ వాళ్ళు ఋషులు కాబట్టి ఆయన ఋషులలాగానే మాట్లాడతాడు. అంతటి గొప్ప విషయాన్ని మనందరికి చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, దానము, యజ్ఞము, సత్యవాక్ పాలన, ధర్మంగా పనులు చేయడము, కర్మలను చేయడము, ఇటువంటివన్నీ మన భగవంతుడు కూడా భగవద్గీతలో ఎంతో గొప్పగా కీర్తిస్తాడు. దానాలు, యజ్ఞాలు, తపస్సులు, కర్మలు చెయ్యవలసిందే, వాటిని ఆపడానికి వీల్లేదని చెప్తూ ఉంటారు ఆయన. అవి త్యాగం చెయ్యకూడదు. యజ్ఞాలు, దానాలు, తపస్సులు, ఈ కర్మలు తప్పనిసరిగా చెయ్యాలి అని. అటువంటి గొప్ప విషయాలు అవి. అయితే వీటన్నిటి కన్నా కూడా మించింది ఈ క్షమ అని మన
కుశనాభుల వారు మనకి చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, పుత్రికాహ అని ఆయన కూతుర్లను పిలుస్తూ చెప్తూ ఉన్నారు. కానీ మనందరికీ చెప్తున్నారు, నాకు చెప్తున్నారు. ఆయన కూతురుగా నన్ను కూడా పిలిచి ఏమంటున్నారంటే, దానం కన్నా గొప్ప క్షమ ఉందా? దానం మామూలుగా మనం అన్నదానాలు చేస్తాము, విద్యాదానాలు చేస్తాము, దానాలు చేస్తాము, ధన సహాయాలు చేస్తాము, ఏవైనా సరే, వాక్ దానాలు చేస్తాము, ఏవైనా సరే, చాలా రకాల దానాలు చేస్తాం. మనము రకరకాల వాలంటీరింగ్లన్నీ చేస్తాము. అయితే అన్నిటికన్నా మించింది క్షమ, సహనం. ఎవరైనా తప్పు చేస్తే సహించి వాళ్ళకి ఇంకొక అవకాశాన్ని ప్రదానం చేశామనుకోండి, ఇంకొక అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళని వాళ్ళు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళని వాళ్ళు బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని మించిన దానం ఉంటుందా? ప్రదానం ఇంకా ఎంత ప్రకృష్టమైన దానం అది. ప్రదానం గొప్ప దానము ఆ సహనము. వాడొకటి చేశాడంటే మనం ఒకటి చేయడం పెద్ద విషయమా? మనకు కూడా అవకాశం ఉంటే చేస్తాము, అవకాశం లేకపోతే నోరు మూసుకొని కూర్చుంటాము. అటువంటివన్నీ ఇంక చెప్పుకోవడానికి కూడా అవసరం లేదు. కానీ అవకాశం ఉండి కూడా క్షమించగలిగితే, వాడికి ఇంకొక అవకాశం ఇవ్వగలిగితే వాడు బాగుపడతాడు. దాన్ని మించిన దానం ఉంటుందా? ప్రదానము. కాబట్టి క్షమనే గొప్ప దానం అని చెప్తున్నాడు కుశనాభుల వారు. తర్వాత యజ్ఞం ఎందుకు చేస్తాము అంటే, దేవతలు సంతోషిస్తారని చేస్తాము, భగవంతుడు సంతోషిస్తాడని చేస్తాము. యజ్ఞాలు ఎందుకు చేస్తామంటే అందుకు. కానీ క్షమించే గుణం కన్నా గొప్ప యజ్ఞం ఉన్నదా? భగవంతుణ్ణి సంతోషింపజేయగలిగిన కర్మ, అటువంటి యజ్ఞము ఇంకేదైనా ఉన్నదా? క్షమించగలిగేదా? దానికన్నా మించింది ఉందా? ఇంకే యజ్ఞకర్మ అయినా సరే. దీన్ని మించి సహనం వహించి ఓర్పుగా ఉంటే, దాన్ని మించి భగవంతుణ్ణి సంతోషింపచేయగలిగిన కర్మ ఏమున్నది? తర్వాత సత్యవాక్ పరిపాలన చాలా గొప్ప విషయము. కానీ మంచైనా చెడైనా సరే నేను సత్యమే చెప్తానని చెప్పి కూర్చొని, నిజమే చెప్తాననుకుంటూ కూర్చొని, ఒకవేళ వాడికి కష్టం కలుగుతున్నా కూడా ఆ పని చేయడం మంచిది కాదని మనకు చెప్తూనే ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మనం చూడవలసింది ఏంటైతే, మనము సత్యవాక్ పరిపాలన అన్న పద్ధతిలో అన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళకి, మన మొత్తం ప్రకృతికి కష్టం కలుగుతుంది అన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదు. ఈ సత్యం అన్న గీటురాయి మీద వేసి చూసుకుంటే తెలుస్తుంది. క్షమాగుణంతో కూడిన సత్యమా కాదా అని తెలుస్తుంది. పైగా క్షమ సహించడం. ఇంకొక విషయం కూడా చూద్దాం. ఎంత అందమైన మాటలో క్షమా సత్యం అని పక్కన పెట్టారు. ఎంత అందం ఉందో ఇందులో. క్షమ అంటే సహనము, సహనం అంటే సమస్థితి. సమస్థితిలో ఉన్న మనసు ద్వంద్వాలకి, అటువంటి ఊగిసలాటలకి లోను కాకుండా ఉంటుంది. సమస్థితిలో ఉన్న మనసే కదా సత్యం, సత్ పదార్థాన్ని పట్టుకునేది, మార్పు లేని సత్యాన్ని తెలుసుకునేది సమస్థితిలో ఉన్న మనసు. కాబట్టి సమస్థితి అంటే ఏమి? క్షమించే గుణము, సహనము. సహనమే సమస్థితి, సహనమే సమము, సమమే సత్యము. కాబట్టి క్షమనే సత్యం అని చెప్తున్నారు ఆయన. ఎంత అందం ఉందో ఇందులో. పైగా క్షమ అంటే సహనము. సహనము వృద్ధి చెందుతున్న కొద్దీ, పెరుగుతూ ఉన్న కొద్దీ అది వ్యాపిస్తూ ఉంటుంది. కీర్తి యశస్సు వ్యాపించినట్టు సహనం వ్యాపించాలి. సహనం వ్యాపించిన దానికన్నా ఎక్కువనా యశస్సు వ్యాపించేది? పైగా మన ధర్మము, మనం ధర్మంగా చేయవలసిన మన కర్మలన్నీ సహనంతో సమస్థితిలో చేయవలసినవి. సమస్థితి, సమాధౌ, సమాధి స్థితి అని ఎంత చెప్తూ ఉంటారో భగవంతుడు. అది సహనం. ఈ క్షమ గురించి ఎంత చెప్తారో ఆ దైవాసుర సంపద్విభాగ యోగంలో, భక్తి యోగంలో, ఆ 2 అధ్యాయాల్లో, దాని ముందు దాని వెనకాల క్షమ గురించి ఎంత మాట్లాడతారో భగవంతుడు. అదొక్కటి ఉంటే చాలు, క్షమ ఒక్కటి ఉంటే చాలు, దానము, యజ్ఞము, సత్యము, తపస్సులు, యశాలు, ధర్మాలు, కర్మాలన్నీ అందులోకి వచ్చేస్తాయి. సహనం ఒక్కటి ఉంటే చాలు. పైగా ఇది ఇంకా దాన్ని మించింది. ఇది క్షమయా జగత్ నిష్ఠితం అని చెప్పారు మన కుశనాభుల వారు.
క్షమతోటే దాని వల్లే జగత్తు మొత్తం నిష్ఠితం నిలబడి ఉంది అని చెప్తున్నారు. మొత్తం జగత్తంతా మొత్తం కదులుతున్నది, పుడుతూ ఉన్నది, మారుతూ ఉన్నది, పోతూ ఉన్నది, మొత్తం అంతా ఈ జగత్తంతా దేని మీద నిలబడి ఉన్నది అంటే క్షమ మీద, సహనం మీద నిలబడి ఉంది. అందుకే కదా ఆ జగత్తు అసలు మొత్తం కదులుతున్న ఈ మొత్తము ప్రాణికోట్లన్నీ ఎక్కడున్నాయంటే భూమి మీద ఉన్నాయి. ఆ భూమికి ఎంత సహనము, ఆ సహనం మీదే అసలు భూమి అంటే రాశీభూతమైన సహనము. క్షమ, మొత్తం క్షమ అంటే భూమి, ఆ భూమి మీదే జగత్తంతా నిలబడి ఉన్నది. భూదేవికి సహనం లేకపోతే మనందరం ఎక్కడో కొట్టుకొని పోయేవాళ్ళం. దాన్ని మించినదా ఇంకా? అసలు ఇది ఈ శ్లోకం ఎంత అందమైందంటే ఎన్ని విషయాలు చెప్తుందో, ఇది ఎన్ని విషయాలు భగవద్గీతలో ఆయన చెప్తున్న విషయాలన్నీ ఎన్ని విషయాల్ని ఒక్క చోటికి తీసుకొచ్చి టైఅప్ చేస్తుందో. ఒక చిన్న పొట్లంలాగా తయారు చేసి వజ్రాలన్నిటినీ ఒక చిన్న మూటలో పెట్టి మూటగట్టించినట్టుంది ఈ మొత్తం శ్లోకం. క్షమా దానం, క్షమా యజ్ఞ, క్షమా సత్యం హి పుత్రికాః, క్షమా యశః, క్షమా ధర్మః, క్షమయా నిష్ఠితం జగత్. విసృజ్య కన్యాః కాకుత్సా రాజా త్రిదశ విక్రమః, మంత్రజ్ఞః మంత్రయామాస ప్రధానం సహ మంత్రిభిః, దేశ కాలో ప్రధానస్య సదృశై ప్రతిపాదనం. ఇంకా వాళ్ళు చాలా పెద్దగా చెప్పలేదు విషయం, ఒక్కటే ఒక పద్యంలో చెప్పారు వాళ్ళు. ఒక చిన్న, అదెందుకు పద్యం అంటున్నానంటే పాదాలతో ఉన్నది ఏదైనా పద్యం, 2 పాదాలతో ఉంది కాబట్టి ఇది కూడా పద్యం. ఆయన ఏం జరిగిందమ్మా అని అడిగితే ఆయన పాదాల దాకా వాళ్ళు శరీరాలను ఈడ్చుకుంటూ వెళ్ళి అక్కడ ఆయనకి చిన్న గొంతుతో ఈ ఒక్కటే చిన్న విషయం చెప్పారు. ఏం లేదు నాన్నగారు, వాయువు అంతటా ఉండేవాడు మమ్మల్ని ఈ విధంగా బాధ పెడుతున్నాడు, అధర్మ మార్గాన్ని అశుభ మార్గాన్ని పుచ్చుకున్నాడు, మా లోపల చేరి మమ్మల్ని ఇట్లా ఏడిపిస్తున్నాడు. మా నాన్న ఉన్నాడు, ఆయన అడగమని చెప్పాము, ఆయన కోపం వచ్చింది, మమ్మల్ని మొత్తం ఈ రకంగా పిండుతున్నాడు లోపల నుంచి అని చెప్పారు వాళ్ళు. అయితే అంత మాత్రం విన్నాడు ఆయన. ఆయన చెప్పదలుచుకున్నది బిడ్డలకి మనసుకి చల్లగా 2 మాటలు చెప్పాడు. తల్లారా, మీరు చేసింది చాలా గొప్ప పనమ్మా, దేవతలు కూడా చేయలేని పని మీరు చేశారు తల్లులు, క్షమను మించింది ఇంకోటి లేదమ్మా అని చెప్పాడు. చెప్పి అప్పుడు ఆ రాజుగారు కుశనాభుడు, ఆయన తక్కువవాడు కాదు, త్రిదశ విక్రమః, త్రిదశులు అంటే దేవతలు, దేవతలతో సమానమైన పరాక్రమం కలిగిన వాడు మనవాడు ఆయన. కానీ అప్పటికి కన్యాహ కూతుర్లను విసృజ్య అక్కడ వదిలిపెట్టి ఇంకా లేచాడు. ఎందుకు అంటే ఆలోచించుకోవాలి ఇప్పుడు ఏం చెయ్యాలి అని. ఆయనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అసలు ఏమి చేతగాని వాడు కాదు రాజుగారు. ఆయనకు కూడా గొప్ప పరాక్రమం ఉంది, దేవతలతోటి యుద్ధం చేసి గెలవగలిగే పరాక్రమం ఉంది, దేవతలతో సమానమైన పరాక్రమం ఉంది, వాళ్లతో యుద్ధానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఏం లాభం? అదే ప్రధాన ఉద్దేశం. కూతుర్లకి ఆ కష్టంలో నుంచి వాళ్ళని బయట పడేయడమా ముఖ్యమైన పని. ఇప్పుడు వెంటనే చేయవలసింది ఏంటి అంటే కూతుర్లకి అంత కష్టం కలిగింది, వాళ్లకు ఏమి చెయ్యాలి వాళ్ళందులో నుంచి బయటపడడానికి, అది ముఖ్యం. వీళ్ళతోటి దేవతలతోటి యుద్ధానికి పోయి ఏం చేస్తాడు? బెదిరించి కొట్లాడి అరిచి గోల పెట్టి వాటన్నిటితోటి సాధించే పని కాదు ఇక్కడ. కాబట్టి ఆయన ఏం చేశాడంటే అని మన విశ్వామిత్రుల వారు కాకుత్సా అని రాముణ్ణి పిలిచి ఏం చెప్తున్నాడంటే, అప్పుడు మన కుశనాభుడు మంత్రజ్ఞ, ఆలోచనలు తెలిసినవాడు, సరిగ్గా ఆలోచించగలిగేవాడు, ఏ ఆలోచనతోటి ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఏ పనులను ఏ విధంగా చక్కబెట్టొచ్చు అని తెలిసినవాడు, ఆ జ్ఞానం కలిగిన వాడు, తెలిసినవాడు. కాబట్టి ఆయన సహ మంత్రిభిః, ఆయన మంత్రులతో కూడి దేశ కాలౌ, దేశానికి కాలానికి తగిన
సదృశే ఆయన కూతుర్లకు తగిన వరుణ్ణి చూసి వాళ్లకు ప్రదానం కన్యాదానం చెయ్యాలన్న విషయం గురించి మంత్రయామాస ఆలోచించుకున్నాడు. దాని గురించిన ప్రతిపాదనం ఏవైనా ఆప్షన్స్ ఉన్నాయా, ప్రతిపాదనలు ఏవైనా ఉన్నాయా, చేయగలిగిన అవకాశాలు అని ఆ ప్రధానస్య కన్యాదానాల గురించి ఆయన మంత్రులతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. వాళ్ళు ఈ విధంగా చెప్తే, చాలా మంచి పని చేశారమ్మా, దేవతలు కూడా చేయలేని పనులు మీరు చేశారు తల్లులారా అని చెప్పి ఆయన లేచి వెళ్ళాడు. ఈ లోపల ఆ ఆడపిల్లలు అక్కడే ఉండుంటారు. ఏమైనా వాళ్ళ స్నేహితురాళ్ళు, అక్కడ ఉన్న పని వాళ్ళు ఎవరైనా వాళ్ళకి సహాయం చేస్తున్నారో ఏమో, అక్కడి నుంచి తీసుకెళ్లి ఎక్కడైనా పడుకోబెట్టడం అవన్నీ చేస్తున్నారేమో. ఈ లోపల ఆయన గబగబా ఆయన మంత్రుల దగ్గరికి వెళ్ళి మంచి వాళ్ళని చూసి పెళ్లి చేద్దాము అని ఆయన ఆలోచిస్తున్నాడు. ఎందుకు, ఏదో సామెత చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళు అంత కష్టంలో ఉంటే వాళ్ళకు పెళ్లి చేయడం ఏంటి అని అనిపిస్తుంది. కానీ పెళ్లి చేసుకోమని అడిగితే వాళ్ళు వద్దన్నందుకే కదా వాయుదేవుడు ఇంత పగబట్టాడు. వాళ్ళకు పెళ్లిళ్ళు అయిపోతే వాళ్ళను వదిలిపెట్టేస్తాడు అని ఆయన ఆలోచించాడు, ఆశపడ్డాడు. విసృజ్య కన్యాః కాకుత్సా రాజా త్రిదశ విక్రమః మంత్రజ్ఞః మంత్రయామాస ప్రధానం సహ మంత్రిభిః దేశ కాలౌ ప్రధానస్య సదృశై ప్రతిపాదనం. ఆ పిల్లల లోపలే ఉన్న వాయుదేవుడు వాళ్ళని అంత తొందరగా ఏం వదిలిపెట్టాడు. ఆయనతోటి మాట్లాడి, ఆయనని బతిమలాడి, ఆయనను బుజ్జగించి, ఆయన మనసు మార్చి, ఇవన్నీ ఇంకొక ఆప్షన్. ఒకటేంటంటే ఒక అవకాశం యుద్ధానికి వెళ్ళిపోవడం. అంతటా వ్యాపిస్తున్నవాడు పిడికిట్లో పట్టుకోగలమా గాలిని? ఆయనతోటి యుద్ధానికి వెళ్ళి ఎట్లా గెలుస్తాము? రెండోది, ఈ పిల్లలు ఇట్లానే ఉన్నంత వరకు ఆయన లోపలుండి అట్లా ప్రాణం లాగేస్తూనే ఉంటాడు. ఎప్పటికో ఒకప్పటికి విసుగు పుట్టి అయితే ఏంటి పోని పెళ్లి చేసుకుందామని వాళ్ళ మనసులు మార్చిన దాకా ప్రయత్నం చేస్తాడు లోపలే ఉండి. ఈ లోపల వాళ్ళకే పెళ్లిళ్ళు అయిపోతే వదిలేస్తాడు అని ఆయన ఆలోచించుకుని ఉంటాడు. ఏతస్మిన్ ఏవ కాలేతు చూళీనామ మహాతపాః ఊర్ధ్వరేతాః శుభాచారః బ్రాహ్మం తపః ఉపాగమత్. ఏతస్మిన్ ఏవ కాలే, ఇదే సమయంలో ఏం జరిగిందంటే, చూలి అన్న పేరున్న నామ, ఆ పేరుతో ఉన్న ఒక మహాతపాః, ఒక గొప్ప తపస్శాలి, ఊర్ధ్వరేతాః, ఊర్ధ్వరేతస్కుడు, రేతస్ఖలనం కాలివాడు, గొప్ప బ్రహ్మచర్యంలో ఉన్నవాడు, శుభాచారః, గొప్ప ఆచారాన్ని ఆయన అనుష్ఠిస్తూ ఉన్నవాడు, వ్రతచర్యలో ఉన్నవాడు, ఆయన బ్రాహ్మం, వేదోక్తమైన, వేదానికి బ్రహ్మం అని పేరుంది, వేదోక్తమైన ఒక తపస్సును ఉపాగమత్ చేసుకుంటూ ఉన్నాడు ఒక సమయంలో. అదే సమయంలో, ఇక్కడ జరుగుతున్న సమయంలోనే ఇంకొక చోట చూలి అన్న ఒక గొప్ప తాపసికుడు, ఆయన ఒక గొప్ప తపస్సు చేసుకుంటూ ఉన్నాడు వేదోక్తంగా. ఏతస్మిన్ ఏవ కాలేతు చూళీనామ మహాతపాః ఊర్ధ్వరేతాః శుభాచారః బ్రాహ్మం తపః ఉపాగమత్. తప్యంతం తం ఋషిం తత్ర గంధర్వీ పర్యుపాసతే సోమదా నామ భద్రం తే ఊర్మిళా తనయా తదా. తత్ర, అక్కడ, తప్యంతం, ఆ విధంగా తపస్సు చేసుకుంటున్నా, తం, ఆ ఋషిం, ఋషిని, మన చూళి అన్న ఋషిని, ఒక సోమద నామ, సోమద అన్న పేరున్న గంధర్వి, ఒక గంధర్వ కన్య, ఆమెవరు అంటే ఊర్మిళ తనయ, ఊర్మిళ అన్న మన అప్సరస యొక్క కూతురు, ఆ సోమద అన్న తల్లి. తదా, అప్పుడు మన చూళి అన్న పేరున్న ఋషిని పర్యుపాసతే, ఉపాసించింది, ఆయన దగ్గరికి వెళ్ళింది, ఆయన దగ్గర ఉండి పరిచర్యలు చేస్తూ ఉన్నది. ఈ చూళి అన్న పేరున్న
ఆ ఋషి ఒకానొక సమయంలో తపస్సు చేసుకుంటూ ఉంటే ఊర్మిళకి కూతురైన సోమద అన్న తల్లి ఒక గంధర్వ స్త్రీ ఆయన దగ్గర పరిచర్యలు చేస్తూ ఉన్నది అని విశ్వామిత్ర మహర్షి రాముడికి చెప్పి రాముడితో ఏమంటున్నాడంటే, తే భద్రం, రామ నీకు భద్రం అవుగాక, ఈ కథ చెప్తాను వినిది మంగళకరమైన కథ, దీనివల్ల నీకు కళ్యాణమవుగాక, విన్నందుకు నీకు కళ్యాణమవుగాక అని ఆయన కథ చెప్తూ ఉన్నాడు మన విశ్వామిత్రుడు. తప్యంతం తం ఋషిం తత్ర గంధర్వీ పర్యుపాసతే సోమదా నామ భద్రంతే ఊర్మిళా తనయా తదా సా చ తం ప్రణతా భూత్వా శుశ్రూషణపరాయణ ఉవాస కాలే ధర్మిష్ఠా తస్యాహ తుష్టోభవత్ గురుః. సా ఆమె మన సోమద ప్రణత వినయంతో ఉండేది. నత అంటే వంగినది అని అర్థం, వంగి ఉండడం అంటే వినయంతో ఉండడం అని అర్థం. ప్రణత అంటే గొప్పగా, ప్రకృష్టంగా, గొప్ప వినయంతో ఉన్నది. శుశ్రూష పరాయణ, శుశ్రూషణము, శ్రోతుమిచ్చ శుశ్రూష, వినాలన్న కోరిక. ఆయన గొప్ప తాపసికుడు, గొప్ప ఋషి. ఆయన తపస్సు చేసుకుంటున్నాడంటే అదే పనిగా ఇంకా నిరంతరాయంగా చెయ్యరు కదా. తపస్సు చేసుకుంటున్నాడు ఆయన ఆశ్రమంలో, ఆయనకు పరిచర్యలు చేస్తూ ఎంతో వినయంగా ఉంటూ ఆయన చెప్తున్న విషయాల్ని ఆమె ఎంతో శ్రద్ధగా వింటూ ఉన్నది. ఆ విధంగా ఆ పరాయణ తత్పరతతో ఉన్నది ఆమె. అప్పుడు ధర్మిష్ఠ, గొప్ప ధర్మాన్ని ఆమె అనుష్ఠిస్తూ ఉన్నది, ధర్మాచరణ పరాయణరాలు. ఆ విధంగా ఆయన దగ్గర, ఆయన ఆశ్రమంలో ఉవాస ఉంటూ ఉన్నది. కాలే, ఆమెకు ఆమె చేసుకుంటున్న ఈ యోగము ఫలించే కాలం వచ్చినప్పుడు తస్యాహ, ఆమెను చూసి గురువు, ఆ గురువు గారు మన చూలి అన్న ఋషి తుష్టః, సంతోషాన్ని అభవత్ పొందాడు. ఆమె పరిచర్యలకు, ఆమె శుశ్రూషకు ఆయన చాలా సంతోషించాడు. శిష్యుళ్ళు ఎవరైనా సరే, శిష్యులు ఉండి గురువుగారు చెప్తున్న విషయం శ్రద్ధగా వింటూ పరిచర్యలు చేస్తూ వినయంగా విషయాలు తెలుసుకుంటూ ఉంటే గురువులకి సంతోషం కలుగుతుంది. ఆ విధంగా ఆమె మీద, సోమద మీద ఆయనకు కూడా చాలా మంచి భావన కలిగింది. చాలా సంతోషం అనిపించింది ఆయనకి. సాచతం ప్రణతా భూత్వా శుశ్రూషణ పరాయణ ఉవాస కాలే ధర్మిష్ఠ తస్యాహ తుష్టః అభవత్ గురుః. సహ చ తాం కాలయోగేన ప్రోవాచ రఘునందన పరితుష్టః అస్మి భద్రం తే కిం కరోమి తవ ప్రియం. సహ, ఆయన మన చూళి, కాలయోగేన, ఆమె చేసుకున్న యోగము ఫలించే కాలం వచ్చినప్పుడు తాం, ఆమెతో ఆయన ఈ విధంగా ప్రోవాచ అన్నాడు, రఘునందన, ఓ రామా అని మన విశ్వామిత్రుడు చెప్తున్నాడు. ఆమె చేస్తున్న పరిచర్యలు, ఆమె శుశ్రూష, ఆమె యోగము ఫలించే సమయానికి ఆయన ఆమెతో ఈ విధంగా అంటున్నాడు, భద్రంతే, నీకు కళ్యాణమవుగాక, నీకు మంగళమవుగాక. పరితుష్టః అస్మి, నేను చాలా సంతోషించిన వాణ్ణి అయి ఉన్నాను. నేను చాలా సంతోషించాను నువ్వు చేస్తున్న పరిచర్యలకు, శుశ్రూషకు. తవ ప్రియం, నీకు ప్రియమైనది, కిం, ఏమి, కరోమి, చెయ్యను, నీకేమి కావాలో చెప్పు, అది నేను నీకు చేస్తాను అని అడిగాడు. సహ చ తాం కాలయోగేన ప్రోవాచ రఘునందన
పరితుష్టః అస్మి భద్రం తే కిం కరోమి తవ ప్రియం అని అడిగాడు. అప్పుడు ఆమె ఏమనిందంటే, పరితుష్టం మునిం జ్ఞాత్వా గంధర్వీ మధురస్వరా ఉవాచ పరమప్రీత వాక్యజ్ఞ వాక్యకోవిదం. ఆ మధురస్వర, మధురమైన కంఠస్వరం కలిగినది, మృదువుగా మాట్లాడగలిగినది, వాక్యజ్ఞ, మృదువుగా మాట్లాడగలగడం ఉంది, మధురంగా మాట్లాడగలగడం ఉంది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతుంది కాదు. వాక్యజ్ఞ, ఏం మాట్లాడాలన్న జ్ఞానం కూడా కలిగి ఉన్నది ఆమె. మునిని పరితుష్టం, సంతోషించిన వాడిగా చూసుకుని, ఆ విధంగా జ్ఞాత్వా, తెలుసుకుని, పరమప్రీత, ఎంతో ప్రీతి చెందిన ఆ గంధర్వి, ఆ గంధర్వ కన్య, ఆ వాక్య కోవిదం, వాక్యం మాట్లాడడం గురించి అన్ని విషయాలు తెలిసిన వాడైన అచూలి అన్న ఋషితో ఈ విధంగా ఉవాచ, చెప్పింది. గురువు గారు చాలా సంతోషించాడు అని చూసుకున్నది. మృదువుగా మాట్లాడగలదు, గొప్ప జ్ఞానంతో మాట్లాడగలదు ఆమె. అటువంటి జ్ఞానంతో, అంతటి మృదువైన వాక్కులతో, పరమ సంతోషంతో ఆయనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. పరితుష్టం మునిం జ్ఞాత్వా గంధర్వీ మధురస్వర ఉవాచ పరమప్రీత వాక్యజ్ఞ వాక్యకోవిదం. లక్ష్మ్యా సముదితః బ్రాహ్మ్యా బ్రహ్మభూతః మహాతపాః బ్రాహ్మేణ తపసా యుక్తం పుత్రం ఇచ్చామి ధార్మిక. ఓ మహాతపాః, ఓ మహా తపోమూర్తి, బ్రాహ్మ్యా లక్ష్మ్యా, లక్ష్మి అంటే వర్చస్సు, తేజస్సు. బ్రాహ్మ్యా లక్ష్మ్య అంటే బ్రహ్మ తేజస్సుతో, బ్రహ్మ వర్చస్సుతో, సముదితః, కూడిన వాడవై ఉన్నావు. నువ్వు బ్రహ్మభూతః, మరో బ్రహ్మలాగా కనిపిస్తున్నావు. నువ్వు కూడా బ్రహ్మంతటి వాడివి. ఓ ధార్మిక, ధర్మం తెలిసినవాడా, బ్రాహ్మేణ తపసా, వేదోక్తమైన తపస్సు చేత యుక్తం, కూడి ఉన్న, పుత్రం, కొడుకును, ఇచ్చామి, కోరుకుంటున్నాను. ఆ బ్రాహ్మేణ తపస, వేదాల్లో చెప్పిన విధంగా నువ్వు తపస్సులు చేసుకుంటూ ఉన్నావు. దానితో కూడిన కొడుకును, అటువంటి కొడుకును నాకు ప్రదానం చెయ్యి, అటువంటి కొడుకు కావాలని నేను కోరుకుంటున్నాను అని ఆమె అడిగింది. లక్ష్మ్యా సముదితః బ్రాహ్మ్య బ్రహ్మభూతః మహాతపాః బ్రాహ్మేణ తపసా యుక్తం పుత్రం ఇచ్చామి ధార్మిక. అపతిః చ అస్మి భద్రం తే భార్యా చ అస్మి న కస్యచిత్ బ్రాహ్మేణ ఉపగతాయాః చ దాతుం అర్హసి మే సుతం. తే భద్రం, నీకు మంగళమవుగాక అని వాళ్ళ గురువు గారిని, చూలిని పిలిచి ఆ ఋషిని ఆమె ఏమంటుందంటే, అపతిః చ అస్మి, అపతిః అస్మి, నాకు పతి లేడు, నాకింకా పెళ్లి కాలేదు, నాకు భర్త లేడు. అట్లానే కస్యచిత్, ఎవ్వరికి, నేను భార్యనై నా అస్మి, లేను, నాకు పెళ్లి కాలేదు, నాకు భర్త లేడు, నేను ఎవరికి భార్యను కాను అని ముందే చెప్పింది. ఆమె ఇక్కడికి వచ్చి ఆయన దగ్గర పరిచర్యలు చేసి కొడుకు కావాలని అడిగి, తర్వాత ఆమెకు వేరే భర్త ఉండి వాళ్ళకి కోపం వచ్చి శాపాలు, ప్రతిశాపాలు, ఇటువంటివన్నీ మనం చూస్తూనే ఉంటాం మన పురాణాల్లో. అటువంటివన్నీ జరగకుండా, పురాణాలు ఎందుకు, ఇప్పుడు కూడా మనం బయట కూడా చూస్తూనే ఉంటాము. అటువంటివన్నీ జరగకుండా, ఆయనకు తెలియదని కాదు, ఆయన ఋషి, దీర్ఘదర్శనం కలిగిన వాడు, ఆయన చూసుకోగలడు. కానీ ఆమె బాధ్యత, ఆమె అంత మర్యాదగా చెప్పింది, నాకు భర్త లేడు, నేనెవరికి భార్యను కాదు, కానీ నీ వల్ల నాకు బ్రహ్మ వర్చస్సుతో ఉన్నవాడివి, అటువంటి
బ్రాహ్మమైన తపస్సుతో కూడిన కొడుకు కావాలని కోరుకుంటున్నాను అని ఆమె అడిగింది. చాలా ధార్మికమైన కోరికనే అడిగింది. పైగా ఆమె ఏమనిందంటే, బ్రాహ్మేణ నీ తపస్సుతో నువ్వు ఆ వేదోక్తమైన తపస్సు ఎట్లా చేసుకుంటున్నావో ఆ నువ్వు చేసుకున్న తపస్సు, బ్రహ్మం అంటే తపస్సు అని కూడా, తపస్సుకి కూడా బ్రహ్మం అని అర్థం ఉంది. నువ్వు చేసుకుంటున్న ఆ తపస్సు చేతనే నాకు సుతం కొడుకును దాతుం ఇవ్వడానికి అర్హసి తగి ఉన్నవాడివి. నేను ఉపగతాయాహ నీ దగ్గరికి వచ్చిన దాన్ని, నేను నీ దగ్గరికి వచ్చి నీకు సేవలు చేసి నా సేవల చేత నువ్వు సంతోషించిన వాడివై ఏం వరం కావాలని అడిగావు, అందుకని అడుగుతున్నాను. నీ తపస్సుతో నాకు ఒక కొడుకును ఇమ్మని కోరుకుంటున్నాను అని అడిగింది. అపతిః చ అస్మి భద్రం తే భార్యా చ అస్మి న కస్యచిత్ బ్రాహ్మేణ ఉపగతాయాః చ దాతుం అర్హసి మే సుతం. తస్యాః ప్రసన్నః బ్రహ్మర్షిః దదౌ పుత్రం అనుత్తమం బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం మానసం చూలినః సుతం. అప్పుడు ఆ బ్రహ్మర్షి మన చూలి ప్రసన్నః చాలా ప్రసన్నుడై తస్యాః ఆమె చేసిన పరిచర్యలకు, ఆమె శుశ్రూషకు, ఆమె చెప్పిన మాటలకు చాలా ప్రసన్నుడై అనుత్తమం పుత్రం ఎంతో గొప్ప కొడుకును దదౌ ఇచ్చాడు. అతను ఆ కొడుకు బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం బ్రహ్మదత్తుడని చాలా పేరుగాంచాడు. ఆ చూలికి ఆయన మానసం సుతం మానస పుత్రుడు బ్రహ్మదత్తుడు ఆ మానద అన్న గంధర్వికి కొడుగ్గా పుట్టాడు. తస్యాః ప్రసన్నః బ్రహ్మర్షిః దదౌ పుత్రం అనుత్తమం బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం మానసం చూలినః సుతం. సహ రాజా సౌమదేయః తు పురీం అధ్యవసత్ తదా కాంపిల్యాం పరయా లక్ష్మ్యా దేవరాజః యథా దివం. సహ ఆయన సౌమదేయః ఆ సోమద యొక్క కొడుకు కాబట్టి ఆయన సౌమదేయుడు. ఆయన వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు పెట్టుకున్న పేరు బ్రహ్మదత్తుడు. ఆయన రాజుగారు. ఆయన దేవరాజః యథా ఇంద్రుడిలాగా దివంలో ఆకాశంలో స్వర్గంలో ఇంద్రుడు కట్టుకున్నట్టు పరయా లక్ష్మ్య మహా ఐశ్వర్యంతో ఉన్న ఒక కాంపిల్యమన్న పేరున్న పురీం ఊరును కట్టుకున్నాడు. అందులో ఆయన అధ్యవసత్ గొప్పగా ఉండి రాజ్యపాలన చేసుకుంటున్నాడు. తదా అప్పుడు ఆమెకు సోమదాకు పుట్టిన కొడుకు బ్రహ్మదత్తుడు కాంపిల్యమన్న పేరున్న ఒక నగరాన్ని కట్టుకొని గొప్పగా దాన్ని ఇంద్రుడి స్వర్గలోకంతో తులతూగేటట్టు గొప్ప ఐశ్వర్యంతో దాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. సహ రాజా సౌమదేయః తు పురీం అధ్యవసత్ తదా కాంపిల్యాం పరయా లక్ష్మ్యా దేవరాజః యథా దివం. సహ బుద్ధిం కృతవాన్ రాజా కుశనాభః సుధార్మికః బ్రహ్మదత్తాయ కాకుత్సా దాతుం కన్యాసతం తదా. ఓ కాకుత్సా, ఓ రామా, సహ ఆయన మన సుధార్మికః గొప్ప ధార్మికుడు కుశనాభుడు అన్న మన రాజుగారు, ఈ 100 మంది ఆడపిల్లలకి తండ్రి గారు, ఆయన కన్యాసతం ఆయన కూతుర్లను 100 మందిని బ్రహ్మదత్తాయ ఆ బ్రహ్మదత్తుడికి దాతుం ఇవ్వాలని తదా అప్పుడు బుద్ధిం కృతవాన్ ఆలోచన చేసుకున్నాడు. ఆ బ్రహ్మదత్తుడికి ఆయన పక్కన రాజుగారు
ఇప్పుడు మన కుశనాభుడు కూడా ఒక రాజుగారు, ఆయనకు 100 మంది కూతుర్లు ఉన్నారు. పక్కన అవతల ఇంకో చోట వేరే చోట బ్రహ్మదత్తుడు కూడా ఉన్నాడు. ఆయన కూడా గొప్ప రాజర్షి, గొప్ప తల్లిగారు. ఇప్పుడు మన కుశనాభుడు కూడా అంతే కదా. ఆమె ఘృతాచి అన్న అప్సరసకి మన కుశనాభుడికి కలిగిన కూతుర్లు ఈ 100 మంది. అట్లానే ఆ ఋషి చూలి అన్న ఆయనకి సోమద అన్న గంధర్వి, వాళ్ళ అమ్మగారు మళ్ళీ అప్సరస. వాళ్ళకి పుట్టిన కొడుకు బ్రహ్మదత్తుడు, ఆయన కూడా రాజుగారు. ఆయనకి ఇచ్చి ఈ 100 మంది కూతుర్లని పెళ్లి చేయాలని మన కుశనాభుడు నిర్ణయించుకున్నాడు. సహ బుద్ధిం కృతవాన్ రాజా కుశనాభ సుధార్మిక బ్రహ్మదత్తాయ కాకుత్స దాతుం కన్యాశతం తదా తం ఆహూయ మహాతేజాః బ్రహ్మదత్తం మహీపతి దదౌ కన్యాశతం రాజా సుప్రీతేన అంతరాత్మన. ఇంకప్పుడు మన మహీపతి, మన రాజుగారు కుశనాభుడు, మహాతేజాః గొప్ప తేజోమూర్తి, ఏం చేశాడంటే తం ఆ బ్రహ్మదత్తుణ్ణి ఆహూయ ఆహ్వానించాడు. ఆహ్వానించి ఆ రాజా, మన రాజుగారు కుశనాభుడు సుప్రీతేన అంతరాత్మన, ఎంతో ప్రీతి చెందిన సంతోషించిన మనసుతో కన్యాశతం ఆయన 100 మంది కూతుర్లను మన బ్రహ్మదత్తుడికి దదౌ ప్రదానం చేశాడు, కన్యాదానం చేశాడు. తం ఆహూయ మహాతేజాః బ్రహ్మదత్తం మహీపతి దదౌ కన్యాశతం రాజా సుప్రీతేన అంతరాత్మన యథాక్రమం తతః పాణీంజగ్రాహ రఘునందన బ్రహ్మదత్తః మహీపాలః తాసాం దేవపతి యథా. తతః ఇంకప్పుడు ఓ రఘునందన, ఓ రామ, మన బ్రహ్మదత్తః మహీపాలః బ్రహ్మదత్త మహారాజు దేవపతి యథా దేవపతి ఇంద్రుడిలాగా ఆయన గొప్పగా ప్రకాశిస్తూ తాసాం ఆ ఆడపిల్లల యొక్క పాణిన్ చేతులను యథాక్రమం క్రమంగా జగ్రాహ పుచ్చుకున్నాడు. 100 మందిని మన కుశనాభుడు యథాక్రమంగా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళని ఈయనకి మన బ్రహ్మదత్తుడికి పాణిగ్రహణంలో ఇస్తూ వెళ్ళాడు. ఆయన పాణిగ్రహణం చేస్తూ వెళ్ళాడు. మన బ్రహ్మదత్తుడు 100 మంది ఆడపిల్లల్ని భార్యలుగా స్వీకరిస్తూ ఉన్నాడు. ఆ విధంగా పాణిగ్రహణాలు జరిగాయి. యథాక్రమం తతః పాణీన్ జగ్రాహ రఘునందన బ్రహ్మదత్తః మహీపాలః తాసాం దేవపతి యథా. స్పృష్టమాత్రే తతః పాణౌ వికుబ్జా విగతజ్వరాః యుక్తాః పరమయా లక్ష్మ్యా బభుః కన్యాశతం తదా. తతః ఇంకప్పుడు పాణౌ ఆ చేతులు స్పృష్టమాత్రే తాకినంత మాత్రం చేతనే, వీళ్ళ చేతులు, కూతుర్ల చేతులు ఒక్కొక్కటి తీసుకెళ్లి ఆయన ఆ బ్రహ్మదత్తుడి చేతిలో పెడుతూ ఉన్నాడు. ఆయన చెయ్యి, బ్రహ్మదత్తుడి చెయ్యి తాకినంత మాత్రం చేతనే వీళ్ళు మన కన్యాశతం, మన 100 మంది ఆడపిల్లలు తదా అప్పుడు వికుబ్జాహ ఆ కుబ్జతనాలన్నీ పోయి, ఆ గూనులు అవన్నీ పోయి, ఆ వికారమైన రూపాలన్నీ పోయి, విగత జ్వరాహ ఆ జ్వరాల తాపము తట్టుకోలేకుండా ఉన్నారు వాళ్ళు, అవన్నీ తగ్గిపోయి పరమయా లక్ష్మ్య గొప్ప వెలుగులతో యుక్తాహ కూడి బభుః ప్రకాశించారు. ఇంకప్పుడు ఆయన చేతులు తాకుతూ ఉండగానే, తాకినంత మాత్రం చేతనే, బ్రహ్మదత్తుడి చేతులు తాకినంత మాత్రానే వీళ్ళు మళ్ళీ వాళ్ళ కుబ్జతనాలు పోగొట్టుకొని, ఆ తాపాలు పోగొట్టుకొని గొప్ప లక్ష్మితో వాళ్ళు ప్రకాశించారు. స్పృష్టమాత్రే తతః పాణౌ వికుబ్జాః విగతజ్వరాః యుక్తాః పరమయా లక్ష్మ్యా బభుః కన్యాశతం తదా. సహ దృష్ట్వా వాయునా ముక్తాః కుశనాభః మహీపతిః బభూవ పరమప్రీతః హర్షం లేభే పునః పునః. సహ ఆయన కుశనాభః మహీపతిః ఆ కుశనాభుడు మన రాజుగారు వాయునా ముక్త వాయువు చేత విడుదల పొందిన వాళ్ళు, వాయువు చేత
ముక్తి పొందిన వాళ్ళు ఇంకా వాయు వదిలేశాడు వాళ్ళని ఆ విధంగా కట్టడి చేయడము. ఆ విధంగా విడుదలైన వాళ్ళు ఆయన కూతుర్లు వాళ్లను దృష్ట్వా చూసుకుని పరమ ప్రీత ఎంతో ప్రీతితో బభూవ ఉన్నాడు, చాలా సంతోషించాడు. ఇంకా పునః పునః మళ్ళీ మళ్ళీ ఆయనకు మనసులో హర్షము ఆయన మనసులో లేభే పొందుతూ ఉన్నాడు. ఈ కూతుర్ల చేతులను తీసుకెళ్లి అల్లుడి చేతిలో పెడుతూ ఉండగానే అల్లుడి చేయి తాకగానే కూతుర్లు మళ్ళీ యథాస్థితికి వచ్చారు. వాయువు చేత వాళ్ళు విడుదల పొందుతూ ఉన్నారు. అది చూసుకొని కుశనాభుడు చాలా సంతోషించాడు, ఎంతో హర్షాన్ని పొందాడు, పరమ ప్రీతితో ఉన్నాడు. సాహ దృష్ట్వా వాయునా ముక్తాః కుశనాభః మహీపతిః బభూవ పరమ ప్రీతః హర్షం లేభే పునః పునః కృతోద్వాహం తు రాజానం బ్రహ్మదత్తం మహీపతిః సదారం ప్రేషయామాస సోపాధ్యాయగణం తదా. ఇంకప్పుడు మహీపతి మన రాజుగారు రాజానం బ్రహ్మదత్తం, ఆ బ్రహ్మదత్త మహారాజు పెళ్లి చేసుకున్నాడు కదా, కృతోద్వాహం పెళ్లి చేసుకున్న కొత్త పెళ్లి కొడుకును, సదారం ఆయన దార అంటే భార్య, ఆయన భార్యలతో సహా సోపాధ్యాయ గణం ఉపాధ్యాయులతో ఋషులతో ఋత్విక్కులతో పురోహితులతో సహా తదా అప్పుడు ప్రేషయామాస అత్తారింటికి సాగనంపాడు. మన కుశనాభుడు కొత్త పెళ్లి కొడుకు బ్రహ్మదత్త మహారాజు, ఆయన భార్యలు మన 100 మంది కుశనాభుడి కూతుర్లు వాళ్ళందరితో పాటు గొప్పగా వైభోగంగా ఆయన సాగనంపాడు అత్తారింటికి. కృతోద్వాహం తు రాజానం బ్రహ్మదత్తం మహీపతి సదారం ప్రేషయామాస సోపాధ్యాయ గణం తదా. ఒకవేళ ఏమైనా పేపర్ వర్క్ అదంతా ఉందో ఏమో, ఎందుకు అట్లా చేశావని చెప్పి ఆయన పై వాళ్ళు ఏమైనా అడిగారో, మెమోస్ పంపించారో, వాయుదేవుడు ఏమైనా ఒకవేళ సారీ లెటర్లు అవన్నీ వాళ్ళ ఆఫీస్కి, హెడ్ ఆఫీస్కి, కార్పొరేట్ ఆఫీస్కి పంపించుకున్నాడో, ఇంకోసారి ఇట్లా చేయనని చెప్పుకున్నాడో, లేకపోతే ఏమైనా యాంగర్ మేనేజ్మెంట్ క్లాసెస్కి పంపించారో వాళ్ళు మరేం చేసుకున్నారో ఆ విషయాన్ని మన వాల్మీకి మహర్షి మనకు చెప్పలేదు, అక్కడికి ముగించేశారు. సోమద అపి సుసంహృష్ట పుత్రస్య సదృశీం ప్రియాం యథా న్యాయం చ గంధర్వి స్నుషాహత్తాః ప్రత్యనందత. ఇంకప్పుడు మన సోమద ఎంతో గొప్పగా ఆ చూలి అన్న ఋషికి పరిచర్యలు చేసి ఎంతో గొప్ప కొడుకును కన్నది. ఆయన గొప్ప మహారాజు. ఇప్పుడు ఆ కొడుకు ఇంత గొప్ప పని చేశాడు. సదృశీం క్రియాం, తగిన పనిని, ఒక గొప్ప పనిని, యోగ్యమైన పనిని ఆయన చేశాడు. అటువంటి పుత్రుడి యొక్క పనిని చూసుకొని ఆ తల్లి సుసంహృష్ట ఎంతో సంతోషించింది అటువంటి కొడుకును కన్నందుకు. ఆమె ఆ గంధర్వి మన సోమద తాహ స్నుషాహ ఆ కోడళ్ళందరినీ చూసుకుని యథా న్యాయం ఎంతో గొప్పగా తగిన విధంగా ప్రత్యనందత ఆనందించింది, ఎంతో గొప్పగా ఆనందించింది. కొడుకును చూసుకొని ఎంతో మురిసిపోయింది ఆ తల్లి, కోడళ్లను చూసుకొని సంతోషించింది. సోమద అపి సుసంహృష్ట పుత్రస్య సదృశీం క్రియాం యథా న్యాయం చ గంధర్వి స్నుషాహత్తాః ప్రత్యనందత. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే 33 సర్గ సంపూర్ణం. అథ 34 సర్గ గాది అని. ఇది చాలా ముఖ్యం మనకి, ఇది చెప్పుకొని వాటికి ఆపుతాము. కృతోద్వాహే గతే తస్మిన్ బ్రహ్మదత్తే చ రాఘవ అపుత్రః పుత్రలాభాయ పౌత్రీం ఈష్టిం అకల్పయత్. ఓ రాఘవ, ఓ రామ అని విశ్వామిత్రుల వారు కథ చెప్తున్నారు రాముడికి. అప్పుడు ఆ బ్రహ్మదత్తుడు కొత్త పెళ్లి కొడుకు గారు ఆయన భార్యలందరితో కృతోద్వాహే పెళ్లి చేసుకుని ఆ విధంగా గతే వెళ్ళిపోయిన తర్వాత తస్మిన్ బ్రహ్మదత్తే మన బ్రహ్మదత్తుల వారు కృతోద్వాహే పెళ్లి చేసుకుని గతే వెళ్ళిపోయిన తర్వాత మన కుశనాభుడు అపుత్ర, ఇంకా ఆయనకి కొడుకులు లేరు, 100 మంది కూతుర్లున్నారు, వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు చేశాడు.
ఇంకప్పుడు ఆయన పుత్రలాభాయ బిడ్డల కోసము పౌత్రీం ఇష్టిం పుత్రకామేష్టిని అకల్పయత్ చేసుకుంటున్నాడు. కృతోద్వాహే గతే తస్మిన్ బ్రహ్మదత్తే చ రాఘవ అపుత్రః పుత్రలాభాయ పౌత్రీం ఇష్టిం అకల్పయత్. ఇష్ట్యాం తు వర్తమానాయాం కుశనాభం మహీపతిం ఉవాచ పరమోదారః కుశః బ్రహ్మసుతః తదా. అప్పుడు ఇష్ట్యాం ఆ ఇష్టిని చేసుకుంటూ ఉంటే అది వర్తమానాయాం జరుగుతూ ఉన్న సమయంలో పుత్రకామేష్టి మన పరమోదారః గొప్ప ఉదారుడు బ్రహ్మసుతః బ్రహ్మమానస పుత్రుడు కుశః కుశుడు తదా అప్పుడు కుశనాభం మహీపతిం కుశనాభుడన్న రాజు ఆయన కొడుకు కుశుడి కొడుకు కుశనాభుడు కుశనాభ మహారాజుతో ఈ విధంగా ఉవాచ చెప్పాడు. ఇష్ట్యాం తు వర్తమానాయాం కుశనాభం మహీపతిం ఉవాచ పరమోదారః కుశః బ్రహ్మసుతః తదా. ఇంకా అప్పటికి ఉన్నాడు ఆయన మన కుశనాభుల వారికి ఇంత కష్టం వచ్చి ఆయన కూతుర్లకు ఏం చేయాలని ఆలోచించుకొని పెళ్లిళ్లు చేస్తున్న సమయంలో ఇప్పుడు కుశనాభుడి కూతుర్లు 100 మంది కుశుడికి మనవరాళ్ళు వాళ్ళ పెళ్లిళ్ళై వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత కొడుకు మళ్ళీ పుత్రకామేష్టి చేసుకుంటుంటే కొడుకుతో ఈ విధంగా అంటున్నాడు. పుత్రహతే సదృశః పుత్ర భవిష్యతి సుధార్మికః గాధిం ప్రాప్స్యసి తేన త్వం కీర్తిం లోకే చ శాశ్వతీం. ఓ పుత్ర బాబు తే నీకు సదృశః నీకు సమానులైన నీతో సరితూగే పుత్రః కొడుకు సుధార్మికః గొప్ప ధర్మమూర్తి భవిష్యతి పుడతాడు. ఆ గాధిం గాధి అన్న పేరున్న కొడుకును నువ్వు పొంది తేన ఆయన వల్ల త్వం నువ్వు శాశ్వతీం శాశ్వతమైన కీర్తిం కీర్తిని లోకే ఈ లోకంలో ప్రాప్స్యసి పొందుతావు అని చెప్పాడు. నువ్వు పుత్రకామేష్టి చేసుకుంటున్నావు కదా, దానికి ఫలితంగా నీకు సమానమైన వాడు ఒక గొప్ప ధర్మమూర్తి కొడుకుగా పుడతాడు గాధి అన్నవాడు. ఆయన వల్ల నీకు గొప్ప కీర్తి లోకంలో శాశ్వతంగా నిలబడే కీర్తి కలుగుతుంది అని చెప్పాడు. పుత్రహతే సదృశః పుత్ర భవిష్యతి సుధార్మికః గాధిం ప్రాప్స్యసి తేన త్వం కీర్తిం లోకే చ శాశ్వతీం. ఏవం ఉక్త్వా కుశః రామ కుశనాభం మహీపతిం జగామ ఆకాశం ఆవిశ్య బ్రహ్మలోకం సనాతనం. ఓ రామ ఏవం ఈ విధంగా ఉక్త్వా చెప్పి ఆ కుశః కుశుడు ఆయన కొడుకైన కుశనాభం మహీపతిం కుశనాభ మహారాజుతో ఈ మాటల్ని చెప్పి సనాతనం బ్రహ్మలోకం శాశ్వతమైన బ్రహ్మలోకానికి ఆయన వెళ్ళడం గురించి ఆకాశం ఆవిశ్య ఆకాశంలోకి ప్రవేశించి అటు నుంచి అటే సనాతన బ్రహ్మలోకానికి సనాతనమైన బ్రహ్మలోకానికి శాశ్వతమైన బ్రహ్మపదానికి ఆయన జగామ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు మనవడికి పేరు పెట్టి మరీ వెళ్ళాడు. గాధి అని మనవడికి పేరు పెట్టి కొడుకుని నీకు గొప్ప కీర్తి కలుగుతుంది లోకంలో అని ఆశీర్వదించి ఆయన కుశుడు వెళ్ళిపోయాడు. ఏవం ఉక్త్వా కుశః రామ కుశనాభం మహీపతిం జగామ ఆకాశం ఆవిశ్య బ్రహ్మలోకం సనాతనం. కస్యచిత్తు అధ కాలస్య కుశనాభస్య ధీమతః జజ్ఞే పరమధర్మిష్ఠః గాధిః ఇతి ఏవ నామతః. అధ ఇంకప్పుడు కస్యచిత్ కాలస్య కొంతకాలానికి ధీమతః ధీమంతుడైన కుశనాభస్య కుశనాభుడికి గాధిః ఇతి ఏవ గాధి అన్న నామతః పేరున్న పరమధర్మిష్ఠః గొప్ప ధర్మానుష్ఠానం కలిగిన వాడు అయిన కొడుకు జజ్ఞే జన్మించాడు. కస్యచిత్తు అధ కాలస్య కుశనాభస్య ధీమతః జజ్ఞే పరమధర్మిష్ఠః గాధిః ఇతి ఏవ నామతః.
సహ పితా మమ కాకుత్స గాదిః పరమధార్మికః కుశవంశ ప్రసూతః అస్మి కౌశికః రఘునందన. ఓ కాకుత్స, ఓ రామ, సహ ఆయన, పరమధార్మిక పరమధర్మమూర్తి, గాదిః ఆ గాధి, మమ పిత మా తండ్రి గారు, ఆ గాధికి ఈయన పుట్టాడు. కౌశికుడికి కుశనాభుడు, కుశనాభుడికి గాధి, గాధికి మన విశ్వామిత్రుడు పుట్టాడు. కుశవంశ ప్రసూత, కుశవంశంలో నేను పుట్టిన వాణ్ణి, అస్మి అయి ఉన్నాను. కౌశిక, కౌశికుడు అన్న పేరు. ఓ రఘునందన, ఓ రామ. సహ పితా మమ కాకుత్స గాదిః పరమధార్మికః కుశవంశ ప్రసూతః అస్మి కౌశికః రఘునందన. పూర్వజా భగినీ చ అపి మమ రాఘవ సువ్రత నాన్నా సత్యవతీ నామ రుచకే ప్రతిపాదిత. ఓ రాఘవ, ఓ రామ, సువ్రత గొప్ప వ్రతానుష్ఠానం కలిగినది. పూర్వజ నాకన్నా ముందు పుట్టినది. మమ భగిని మా అక్కయ్య గారున్నది. ఆమె సత్యవతి నామ, సత్యవతి అన్న పేరున్నది. ఆ పేరు చేత ఆమె నామ్న సార్థక నామధేయురాలు. రుచకే రుచకుడికి ప్రతిపాదిత ఇవ్వబడ్డది. నాకన్నా ముందు పుట్టిన అక్కగారు ఒక ఆమె ఉన్నది, నా భగిని. సత్యవతి అన్న పేరున్న తల్లి గొప్ప వ్రతానుష్ఠానం కలిగినది, గొప్ప పతివ్రత. ఆమె రుచకుడికి భార్యగా ఇవ్వబడ్డది. పూర్వజ భగినీ చ అపి మమ రాఘవ సువ్రత నాన్నా సత్యవతి నామ రుచకే ప్రతిపాదిత. సశరీరా గత స్వర్గం భర్తారం అనువర్తిని కౌశికీ పరమోదార ప్రవృత్తాచ మహానది. మా అక్కయ్య భర్తారం, భర్తను అనువర్తిని, గొప్పగా అనువర్తించింది ఉన్నంత వరకు. ఆ తర్వాత సశరీర, శరీరంతో పాటే స్వర్గం గత, స్వర్గానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె పరమోదార, గొప్ప ఉదారమైన మహానది, మహానదిగా, కౌశికీ మహానదిగా ఆమె ప్రవృత్త, ప్రవహించింది. మా అక్కయ్య ఉన్నది సత్యవతి. నేను అదే కుశవంశంలో పుట్టాను కాబట్టి నా పేరు కూడా కౌశికుడు. మా అక్కయ్య పేరు కౌశికి. మా అక్కయ్య ఉన్నంత వరకు చాలా గొప్పగా ఉన్నది. ఆ తర్వాత శరీరంతోటే స్వర్గానికి వెళ్ళింది. ఆ తర్వాత ఇప్పుడు మహానదిగా ప్రవహిస్తున్నది. సశరీరా గత స్వర్గం భర్తారం అనువర్తిని కౌశికీ పరమోదార ప్రవృత్తాచ మహానది. ఇప్పుడు వీళ్ళు కూర్చున్నదేమో ఆ గంగా నది దగ్గర నుంచి వస్తున్న పాయ, అక్కడి నుంచి ఆ హిమవత్ పర్వతం దగ్గర నుంచి వస్తున్నది. ఆయన వాళ్ళ అక్కయ్య గారు కౌశికి గురించి చెప్తున్నారు. ఇప్పుడు దివ్యా పుణ్యోదక రమ్య హిమవంతం ఉపాశ్రిత లోకస్య హితకామార్థం ప్రవృత్త భగినీ మమ. మమ భగిని మా అక్కయ్య దివ్య, దివ్యమైన, పుణ్యోదక పుణ్యమైన ఉదకము, తీర్థ జలాలతో, రమ్య రమ్యమైనది, హిమవంతం హిమవంతుణ్ణి, హిమవత్ పర్వత సానువులను ఉపాశ్రిత ఆశ్రయించి ఉన్నది. హిమాలయాల మీ నుంచి ఆమె లోకస్య హితకామార్థం, లోకానికి హితం కలిగించాలన్న కోరికతో ప్రవృత్త, ప్రవహిస్తూ ఉన్నది. దివ్యా పుణ్యోదక రమ్య హిమవంతం ఉపాశ్రిత లోకస్య హితకామార్థం ప్రవృత్త భగినీ మమ. తతః అహం హిమవత్ పార్శ్వే వసామి నిరతః సుఖం భగిన్యాం స్నేహ సంయుక్తః కౌశిక్యాం రఘునందన. ఓ రామ, ఓ రఘునందన. తతః ఇంకప్పుడు అహం నేను భగిన్యాం మా అక్కయ్య గారి మీద, ఆ కౌశిక్యాం ఆ కౌశికి మీద, స్నేహ సంయుక్త స్నేహంతో కూడి ఉన్నవాణ్ణి, ఆమె కోసమనే ఆ హిమవత్ పార్శ్వే, ఆ హిమవత్ పర్వతము ఆమె ఎక్కడి నుంచి పారుతూ ఉన్నదో ఆమె పక్కనే, పార్శ్వం అంటే పక్కనే, నేను వసామి ఉంటున్నాను. నిరతః సుఖం, నిరంతరము సుఖంగా మా అక్కయ్య ఆ కౌశికి నదిగా ప్రవహిస్తూ ఉన్నది. ఆ పక్కనే నేను ఆ హిమవత్ పర్వతాల్లోనే ఉన్నాను. ఓ రామ,
ఆమె మీద ప్రేమతో స్నేహంతో అక్కడే ఉన్నాను. ఇద్దరం అక్కడే ఉండేవాళ్ళము. తతః అహం హిమవత్ పార్శ్వే వసామి నిరతః సుఖం భగిన్యాం స్నేహ సంయుక్తః కౌశిక్యాం రఘునందన. సా తు సత్యవతీ పుణ్యా సత్యే ధర్మే ప్రతిష్ఠిత పతివ్రత మహాభాగా కౌశికి సరితాంబర. సా ఆమె, ఆ సత్యవతి మా అక్కయ్య, పుణ్యాత్మురాలు, సత్యే ధర్మే సత్యంలో ధర్మంలో ప్రతిష్ఠిత నిలబడి ఉన్నది, పతివ్రత ఆమె గొప్ప పతివ్రత, మహాభాగా గొప్ప భాగ్యవంతురాలు, సరితాంబర నదులలో వరం శ్రేష్టమైనది ఆ కౌశికి నది అని గొప్ప పేరున్నది మా అక్కయ్యే. సా తు సత్యవతీ పుణ్య సత్యే ధర్మే ప్రతిష్ఠిత పతివ్రత మహాభాగా కౌశికి సరితాంబర. అహం హి నియమాత్ రామ హిత్వా తాం సముపాగతః సిద్ధాశ్రమం అనుప్రాప్య సిద్ధః అస్మి తవ తేజసా. ఓ రామ, అహం నేను ఆమెతోటే ఆ పక్కనే అక్కడే ఉన్నాను. ఆమె కూడా హిమాలయాల్లో నుంచి ప్రవహిస్తుంది, నేను అక్కడ హిమాలయాల్లోనే ఆశ్రమం కట్టుకొని ఉన్నాను. అక్కడే చాలా సంతోషంగా ఉన్నాము. అయితే నియమాత్, ఈ నియమం కోసం నేను ఒక యజ్ఞం చెయ్యాలని 6 రాత్రుల యాగమని నియమం పెట్టుకున్నాను కాబట్టి దానికోసమని తాం ఆమెను హిత్వా వదిలిపెట్టి సముపాగతః ఇక్కడికి వచ్చాను నేను. అక్కడి నుంచి బయలుదేరి సిద్ధాశ్రమాన్ని అనుప్రాప్య పొంది ఆ సిద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉండి నేను ఆ యజ్ఞం చేసుకుంటున్నాను. నాకు కుదరలేదు, ఆ తాటక వాళ్ళందరూ వచ్చారు, అందుకని నిన్ను తీసుకొని వచ్చాను. ఇప్పుడు తవ తేజస, నీ తేజస్సు వల్ల, నీ పరాక్రమం వల్ల ఆ గండం గడిచి గట్టెక్కాను. నేను అనుకున్న ఆ సిద్ధిని నేను సాధించిన వాణ్ణి అయ్యాను. సిద్ధ అస్మి, నేను సిద్ధుణ్ణయ్యాను అని చెప్తున్నాడు. అహం హి నియమాత్ రామ హిత్వా తాం సముపాగతః సిద్ధాశ్రమం అనుప్రాప్య సిద్ధః అస్మి తవ తేజసా. ఏషా రామ మమ ఉత్పత్తిః స్వస్య వంశస్య కీర్తితా దేశస్య చ మహాబాహో యత్ మాం త్వం పరిపృచ్ఛసి. ఓ రామ, యత్ ఏదైతే, మాం నన్ను, త్వం నువ్వు, పరిపృచ్ఛసి ప్రశ్నించావో, ఈ ప్రదేశం ఏంటండి, చాలా బాగుందండి గురువు గారు, దీని గురించి చెప్తారా, వినాలని కుతూహలంగా ఉంది అని అడిగావు కదా. ఆ ప్రశ్న నువ్వు అడిగినందుకు ఓ మహాబాహో, ఓ మహాపరాక్రమవంతుడా, ఓ రామ, ఈ దేశస్య, ఈ ప్రదేశం గురించి, దాని యొక్క కథ, అట్లానే స్వస్య వంశస్య, నా వంశం గురించిన విషయాలు, అట్లానే మమ ఉత్పత్తి, నేను ఏ విధంగా పుట్టాను ఆ వంశంలో అన్న విషయాలు నీకు కీర్తిత చెప్పబడ్డాయి. ఏషా, ఈ విషయాలన్నీ, ఏషా మమ ఉత్పత్తి, నా పుట్టుక, స్వస్య వంశస్య, నా వంశం గురించిన విషయాలు, ఈ దేశస్య, ఈ ప్రదేశం గురించిన విషయాలన్నీ నువ్వు ఏవేవి నన్ను అడిగావో అవన్నీ కీర్తిత చెప్పబడ్డాయి రామా. ఏషా రామ మమ ఉత్పత్తి స్వస్య వంశస్య కీర్తిత దేశస్య చ మహాబాహో యత్ మాం త్వం పరిపృచ్ఛసి. గతః అర్ధరాత్రః కాకుత్స కథాః కథయతః మమ నిద్రాం అభ్యేహి భద్రం తే మా భూత్ విఘ్నః అధ్వని ఇహ నః. ఓ కాకుత్స, ఓ రామ, కథాః, ఈ కథలన్నీ నేను నీకు చెప్తూ ఉంటే, మమ, నా చేత, కథయత, ఇవన్నీ చెప్పబడుతూ ఉంటే, అర్ధరాత్రః, అర్ధరాత్రి, గతః, గడిచింది నాయన, ఇంకా నిద్రాం, నిద్రను, అభ్యేహి, పొందు, ఇంక నిద్రపో. మరి అర్ధరాత్రి గడిచిపోయినా నేను చూసుకోలేదు. నీకు అడిగిన ప్రశ్నలకి చెప్తూ ఉంటే కాలము అయిపోతున్నది కూడా, కాలం ఏ విధంగా సాగిపోతుందో చూసుకోలేదు కథలతో. తే భద్రం, నీకు భద్రమవుగాక. నహ, మనకు మళ్ళీ రేపొద్దున ప్రయాణం చేయవలసిన పని ఉన్నది నాయన. ఇహ, ఇక్కడి నుంచి మళ్ళీ మనం బయలుదేరాలి. అధ్వని, మన మార్గంలో. విఘ్న, ఏ విఘ్నాలు, మా భూత్, జరగకుండా ఉండాలి.
పొద్దున లేచి మళ్ళీ మనం బయలుదేరాలి, ఎందుకంటే సమయం లోపల అక్కడ మళ్ళీ మనము మిథిలా నగరానికి చేరాలి, అక్కడ యజ్ఞానికి అందుకోవాలి. కాబట్టి పడుకో నాయనా, నేను కథలు చెప్తూ చెప్తూ చూసుకోలేదు, అర్ధరాత్రి దాటిపోయింది, నిద్రపోమరి అని చెప్తున్నాడు. గతః అర్ధరాత్రః కాకుత్స కథాః కథయతః మమ నిద్రాం అభ్యేహి భద్రం తే మాభూత్ విఘ్నః అధ్వని ఇహ నః. అధ్వని అంటే దారిలో, మధ్యలో మనకేమి విఘ్నాలు కలగకూడదు, మనం సమయానికి వెళ్ళాలి, పొద్దున్నే బయలుదేరాలి. నిష్పందాః తరవః సర్వే నిలీనా మృగపక్షిణః నైసేన తమసా వ్యాప్తాః దిశశ్చ రఘునందన. ఓ రఘునందన, ఓ రామ, తరవః చెట్లన్నీ, నిష్పందాః స్పందన లేకుండా కదలకుండా ఉన్నాయి, చెట్లు కూడా కదలట్లేదయ్యా. సర్వే అన్ని, మృగపక్షిణః మృగాలు పక్షులు కూడా, నిలీన అవన్నీ కూడా గూళ్ళు చేరాయి, అవి కూడా కదలట్లేదు, అవి కూడా నిద్రపోతున్నాయి, చెట్లు కూడా నిద్రపోతున్నాయి. ఇంకా దిశహచ దిక్కులన్నీ, నైసేన రాత్రిపూట, తమస చీకట్లో, వ్యాపించబడి ఉన్నాయి. ఈ చీకటి రాత్రి దిక్కులన్నీ వ్యాపించింది నాయన. మృగాలు పక్షులు కూడా కదలట్లేదు, చెట్లు కూడా కదలట్లేదు, చెట్లు మృగాలు పక్షులన్నీ నిద్రపోతున్నాయి, దిక్కులంతా చీకటి వ్యాపించింది, మనం కూడా పడుకుందాము. నిలీన అంటే లీనమైపోవడం, చెట్లల్లో అవి కూడా దూరిపోయాయి, వాటి గూట్లల్లో అవి చేరిపోయాయి అని చెప్తున్నాడు మన విశ్వామిత్రుడు. నిష్పందాః తరవః సర్వే నిలీనా మృగపక్షిణః నైసేన తమసా వ్యాప్తాః దిశశ్చ రఘునందన. శనైః వియుజ్యతే సంధ్యా నభః నేత్రైః ఇవ ఆవృతం నక్షత్ర తారాగహనం జ్యోతిర్భిః ఇవ భాసతే. శనైః నెమ్మది నెమ్మదిగా, సంధ్యా సమయము, వియుజ్యతే వెళ్ళిపోయింది, నేను చూసుకోనేలేదు, నభః ఆకాశమంతా, నక్షత్ర తారాగహనం నక్షత్రాలు తారకలతో కూడి, జ్యోతిర్భిః ఇవ జ్యోతుల్లాగా వెలుగుతూ ఉన్నాయి ఆ నక్షత్రాలు తారలన్నీ. ఆ విధంగా అవి భాసతే, అవి వెలుగుతూ ఉంటే, నభః ఆకాశమంతా, భాసతే ప్రకాశిస్తుంది. ఈ దీపాల్లాగా, చిన్న చిన్న దీపాలు వెలిగించినట్టు నక్షత్రాలు తారకలన్నీ ఆకాశంలో వెలుగుతూ ఉన్నాయి. చూడటానికి ఎట్లా ఉందో తెలుసా రామా? నేత్రైః ఇవ కళ్ళలాగా, ఆవృతం కప్పేసినట్టు, ఆకాశమంతా కళ్ళతోటి కప్పేసినట్టు, చిన్న చిన్న జ్యోతుల్లాగా నక్షత్రాలు తారకలన్నిటితో కూడి ఆకాశం ప్రకాశిస్తుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈయన ఎంత అందంగా చెప్పారంటే, నక్షత్రాలు తారకలన్నీ ఆకాశంలో జ్యోతుల్లాగా వెలుగుతున్నాయి, ఆ ఆకాశానికి అవన్నీ నేత్రాల్లాగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఇందులో అందం ఏంటంటే, ఆకాశమంతా నక్షత్రాలు తారలన్న కళ్ళతో, మొత్తం ఆకాశమంతా కళ్ళు చేసుకుని మనల్నే చూస్తున్నది అని చెప్తున్నాడు. ఆయన పడుకొని విశ్వామిత్రుడు పైకి చూస్తే, ఆకాశంలో తారలన్నీ ఆకాశానికి ఉన్న కళ్ళలాగా ఉన్నది, ఆకాశం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని మనల్ని చూస్తున్నట్టు ఉన్నది అని చెప్తున్నాడు ఆయన. ఆకాశం మొత్తం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని రామచంద్రమూర్తిని చూస్తున్నదో ఏమో. ఆ విషయం ఎంత అందంగా రాస్తారో వాల్మీకి మహర్షి. ఆకాశం వచ్చినా, చంద్రుడు వచ్చినా, చుక్కలు వచ్చినా, చుక్కల కన్నా కూడా ఆయన చంద్రుడు కనిపించిన ఆకాశం గురించిన ఎంత గొప్పగా రాస్తారో వర్ణించి వర్ణించి మన వాల్మీకి మహర్షి. శనైః వియుజ్యతే సంధ్యా నభః నేత్రైః ఇవ ఆవృతం నక్షత్ర తారాగహనం జ్యోతిర్భిః ఇవ భాసతే. ఉత్తిష్టతి చ సీతాంశు శశి లోకతమోనుదః హ్లాదయన్ ప్రాణినాం లోకే మనాంసి ప్రభయా విభో. ఓ విభో, ఓ రామా, సీతాంశు చల్లటి కిరణాలు, శీతలం అంటే చల్లగా ఉండడం, అంశువులు అంటే కిరణాలు, సీతాంశువులు అంటే చల్లటి కిరణాలతో ఉన్నవాడు శశి చంద్రుడు. లోక తమో నుదః లోకానికి ఉన్న ఆ తమస్సును, చీకట్లను, నుదం పక్కకి తోసేస్తూ, ఆయన యొక్క ప్రభలతో
పైగా అదే సమయంలో లోకే లోకంలో ఉన్న ప్రాణుల యొక్క జీవుల యొక్క మనాంసి మనసులను హ్లాదయన్ ఆహ్లాదానికి గురి చేస్తూ ఆయన ఉత్తిష్ఠతి పైకి వచ్చాడు. చంద్రుడు చల్లటి కిరణాలు లోకమంతా పరుస్తూ ఆ ప్రభలతో చీకట్లను పక్కకు తోసేస్తూ లోకంలోని ప్రాణుల యొక్క హృదయాలకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ పైకి వచ్చాడు, ఉదయించాడు అని చంద్రోదయాన్ని వర్ణిస్తున్నారు మన వాల్మీకి మహర్షి. ఆయన చంద్రోదయాన్ని ఎంత వర్ణిస్తారో, ఎన్ని పద్యాలుంటాయో, ఎన్ని శ్లోకాలుంటాయో రామాయణంలో. ఉత్తిష్ఠతి చ సీతాంశు శశి లోకతమోనుదః హ్లాదయన్ ప్రాణినాం లోకే మనాంసి ప్రభయా విభో. ఆయన చంద్రుణ్ణి వర్ణించగానే నాకు రామచంద్రమూర్తే గుర్తొస్తారు. రామచంద్రుడి కోసమే ఆయన చంద్రుడి గురించి శ్లోకాలు రాస్తారో ఏమో వాల్మీకి మహర్షి. నైశాని సర్వభూతాని ప్రచరంతి తతః తతః యక్ష రాక్షస సంఘాః చ రౌద్రాః చ పిసితాసనాః. నైశాని రాత్రిపూట తిరిగే భూతాలన్నీ రాత్రిపూట తిరిగేవన్నీ, నాక్టర్నల్ యానిమల్స్ అన్ని, గుడ్లగూబల్ లాంటివి అటువంటివి. యక్ష రాక్షస సంఘాః యక్షులు రాక్షసులు ఆ సమూహాలు వాళ్ళు కూడా రాత్రిపూట తిరుగుతారు. రౌద్రాః రుద్రగణాలు కూడా, పిసితాసనాః పిశాచాలు కూడా రాత్రిపూట తిరిగేవి, అవి వాళ్ళు కూడా అవన్నీ మొత్తం తతః తతః అక్కడక్కడ ప్రచరంతి తిరుగుతూ ఉన్నాయి. నైశాని సర్వభూతాని ప్రచరంతి తతః తతః యక్ష రాక్షస సంఘాః చ రౌద్రాః చ పిసితాసనాః. రాత్రిపూట తిరిగే గుడ్లగూబలు అట్లాంటివన్నీ అంటే మనుషులకు కనిపిస్తాయి. మన విశ్వామిత్ర మహర్షికి యక్షులు రాక్షసులు రుద్రులు పిశాచాలు కూడా కనిపిస్తున్నారు. పిసితాసనాః పిసితము అంటే మాంసాహారులు, అసనం చేసేవాళ్ళు. పిసితాసనులు అంటే మాంసాన్ని భక్షించే వాళ్ళు, రాక్షసులను పిలుస్తారు పిశాచాలు. వీళ్ళందరూ కనిపిస్తున్నారంటే ఆయన ఋషి కాబట్టో ఏమో మరి. ఏవం ఉక్త్వా మహాతేజాః విరరామ మహామునిః సాధు సాధు ఇతి తం సర్వే ఋషయః హి అభ్యపూజయన్. ఏవం ఉక్త్వా ఈ విధంగా చెప్పి మన మహాతేజాః మహాతేజోమూర్తి మహాముని మన విశ్వామిత్ర మహర్షి వీరరామ ఇంక చెప్పడం విరమించాడు. ఈ ప్రదేశం ఏంటండి అని ఎదురుగా కూర్చొని అడిగాడు రాముడు. అప్పుడు ఆయన చుట్టూ మిగిలిన ఋషులందరూ కూర్చున్నారు. ఇప్పుడు అందరు పడుకొని కూడా ఉన్నారు, ఇంకా అర్ధరాత్రి దాటింది. అయితే ఆయన రామ అని పిలుస్తూ రాముడికే చెప్పినా కూడా అక్కడ సర్వే ఋషయ, అక్కడ ఋషులందరూ కూడా వింటూ ఉన్నారు. మన లక్ష్మణుడు కూడా వింటూ ఉన్నాడు. ఈ ఋషులందరూ సాధు సాధు బాగుంది అని వాళ్ళు ఎంతో గొప్పగా మన విశ్వామిత్రుణ్ణి అభ్యపూజయన్ గొప్పగా పొగిడారు. చాలా బాగుందని మెచ్చుకున్నారు. చాలా బాగుంది, చాలా బాగా చెప్పావు అని చెప్పి వాళ్ళందరూ కూడా విన్నారు, చాలా సంతోషించారు. రాత్రిపూట చక్కగా ఇట్లాంటి కథలు చెప్పుకొని పడుకునే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? మనకిక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళం మనము రోజు రాత్రిపూట ఈ కథలు చెప్పుకొని పడుకుంటాం. ఇండియా నుంచి జాయిన్ అవుతున్న వాళ్ళు మీరందరూ పొద్దున ఈ కథలు వింటూ రోజంతా మొదలు పెడుతున్నారు. ఎంత అదృష్టం! రాత్రిపూట కథలు చెప్పుకుంటూ పడుకోవాలి, లేకపోతే ఇంకెందుకు పడుకోవడం, వేస్ట్. ఏవం ఉక్త్వా మహాతేజాః విరరామ మహామునిః సాధు సాధు ఇతి తం సర్వే ఋషయః హి అభ్యపూజయన్. కుసికానాం అయం వంశః మహాన్ ధర్మపరః సదా బ్రహ్మోపమాః మహాత్మానః కుశవంశ్యాః నరోత్తమాః అని వాళ్ళు అంటున్నారు. ఆ ఋషులందరూ బాగుందని విన్నారు. విని వాళ్ళు అయం ఈ కుసికానాం ఈ కుసికుడి యొక్క వంశము, ఆ కుశుడి దగ్గర నుంచి వచ్చిన వంశము, కుశనాభుడు తర్వాత గాధి తర్వాత విశ్వామిత్రుడు, ఆయన అక్కగారు కౌశికి సత్యవతి, వీళ్ళందరూ ఆ వంశము మహాన్ చాలా గొప్పది. సదా ఎల్లప్పుడూ ధర్మపరః గొప్ప ధర్మాన్ని పాటిస్తూ ఉంటుంది. ఆ వంశమే అటువంటిది, ఎంతో గొప్ప వంశము. అందులో ఉన్న కుశవంశంలో ఉన్న నరోత్తమాః మనుషులందరూ, మన విశ్వామిత్రుడితో పాటు అందరూ, మన సత్యవతితో పాటు ప్రతి ఒక్కళ్ళు
మహాత్మనః మహాత్ములు, బ్రహ్మ ఉపమాః వాళ్ళు బ్రహ్మతో సమానమైన వాళ్ళు అని చెప్పుకుంటున్నారు, అని చెప్తూ ఉన్నారు ఋషులు. కుసికానాం అయం వంశః మహాన్ ధర్మపరః సదా, బ్రహ్మోపమాః మహాత్మానః కుశవంశ్యాః నరోత్తమాః. విశేషేణ భవాన్ ఏవ విశ్వామిత్ర మహాయశః, కౌశికీ సరితాం శ్రేష్ఠ కులోద్యోతకరీ తవ. ఓ విశ్వామిత్ర మహాయశః, ఓ గొప్ప యశోమూర్తి, ఓ విశ్వామిత్ర మహర్షి, విశేషేణ విశేషంగా ముఖ్యంగా భవాన్ ఏవ మీరు, మీ వంశంలో అందరూ పరమ ధార్మికులు, మహాత్ములు, పుణ్యాత్ములు, బ్రహ్మతో సమానమైన వాళ్లే. కానీ వాళ్ళందరిలోకి కూడా ముఖ్యంగా మీరు భవాన్ ఎంతో యశోమూర్తులు, ఎంతో గొప్పవాళ్లు ఓ విశ్వామిత్ర మహర్షి. అంతేకాక తవ మీ యొక్క అక్కయ్య గారు సత్యవతి కులోద్యోతకరి, కులానికి పేరు తెచ్చేది, కులమంతటికి వన్నె తెచ్చేది ఆ తల్లి. కౌశికి సరితాం శ్రేష్ఠ, కౌశికి అన్న నదులలో శ్రేష్టమైనది మీ అక్కయ్య గారు, ఆమెంత గొప్ప తల్లి. విశేషంగా మీరింకా గొప్పవాళ్ళు. విశేషేణ భవాన్ ఏవ విశ్వామిత్ర మహాయశః, కౌశికి సరితాం శ్రేష్ఠ కులోద్యోతకరీ తవ. ఇతి తైః మునిశార్దూలైః ప్రశస్తః కుసికాత్మజః, నిద్రాం ఉపాగమత్ శ్రీమాన్ అస్తంగత ఇవ అంశుమాన్. ఇది ఈ విధంగా తైః మునిశార్దూలైః, ఆ మునులలో శ్రేష్ఠులైన ఆ ఋషులందరి చేత, కుసికాత్మజః కుసిక ఆత్మజుడు కౌశికుడు మన విశ్వామిత్రుడు, ప్రశస్తః ప్రశంసింపబడి, ఆ శ్రీమాన్ శ్రీమంతుడు, నిద్రాం నిద్రకు, ఉపాగమత్ వెళ్ళాడు, ఆయన నిద్రలోకి జారాడు. ఏ విధంగా నిద్రపోతున్నాడంటే ఆయన అంశుమాన్, సూర్యుడు కిరణాలతో, అంశువులతో కిరణాలతో ఉన్నవాడు సూర్యుడు అస్తంగత ఇవ, అస్తమించినట్టు. సూర్యుడు అస్తమించినట్టు కళ్ళు మూసుకుంటే, సూర్యుడు అస్తమిస్తేనే కదా చంద్రోదయం అయ్యేది. ఆ సమయంలో చంద్రోదయం అయ్యింది అంటే అసలు సూర్యుడు అంతకన్నా ముందే ఆ సంధ్యా సమయం దాటుతూ ఉన్న సమయంలో అస్తమించి ఉంటాడు, ఆ తర్వాత చంద్రోదయం అయి ఉంటుంది. కానీ ఇక్కడ పడుకొని ఈ కథలన్నీ వింటున్న వాళ్లకు ఇప్పుడు సూర్యాస్తమయం అయినట్టు ఉంది ఆయన పడుకుంటే. అంత గొప్పగా ఆయన నిద్రపోతూ ఉన్నాడు మన విశ్వామిత్ర మహర్షి. ఇతి తైః మునిశార్దూలైః ప్రశస్తః కుసికాత్మజః, నిద్రాం ఉపాగమత్ శ్రీమాన్ అస్తంగత ఇవ అంశుమాన్. రామః అపి సహ సౌమిత్రిః కించిత్ ఆగత విస్మయః, ప్రశస్య మునిశార్దూలం నిద్రాం సముపసేవతే. రామః అపి రామచంద్రమూర్తి కూడా, సహ సౌమిత్రిః లక్ష్మణుడితో పాటు, కించిత్ ఆయనకి కొంచెము ఆగత విస్మయః కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఇటువంటి గొప్ప గొప్ప మనుషులతోటి నేను వెళ్తున్నానే, ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నానే, ఎక్కడ నదులు, ఎక్కడ పర్వతాలు, ఎక్కడ ప్రదేశాలు, ఎటువంటి ఋషులు, ఎటువంటి వంశాలు అని ఆయన చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాడు, గొప్పగా వింటూ ఉన్నాడు రామచంద్రమూర్తి. ఆ తర్వాత మునిశార్దూలం, మునిశార్దూలుడు మన విశ్వామిత్రుడు ఆయన్ని ప్రశంసించి మన రామచంద్రమూర్తి కూడా నిద్రాం నిద్రను సముపసేవతే ఉపసేవించాడు. ఆయన కూడా నిద్రపోయాడు. ఇంతకు ముందు విశ్వామిత్రుడు నిద్రపోతే సూర్యాస్తమయం అయిందని చెప్తున్నాడు మన వాల్మీకి మహర్షి. ఇప్పుడు రామచంద్రుడు నిద్రపోతే చంద్రుడి అస్తమయం కూడా అయింది. ఇంకా మొత్తం దిక్కులన్నీ రాత్రిపూట చీకట్లతో నిండి ఉన్నాయి. మనం కూడా వెళ్ళి పడుకుందాము. రామః అపి సహ సౌమిత్రిః కించిత్ ఆగత విస్మయః, ప్రశస్య మునిశార్దూలం నిద్రాం సముపసేవతే. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 34 सर्ग संपूर्णम्. सर्वं श्री सीतारामचंद्र प्रभु पादारविन्दार्पणमस्तु.